ॐ अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीयः सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानि गणितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पवत्पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। హరే కృష్ణ. అందరికీ ఈరోజు భక్తి వృక్ష ప్రోగ్రామ్కి స్వాగతం. జ్యోతిమాతజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామములు. ప్రణామం. ఇవాళ మా మనవరాలది పుట్టినరోజు తండ్రి ఆశీర్వదించండి. పేరేంటి మాతాజీ? అన్విత, అన్విత. కెనడాలో ఉంటారు. ఓకే ఓకే. సో చైతన్య మహాప్రభుకి ప్రేయర్ చేద్దాము. అన్వికకి మంచిగా కృష్ణ భగవాని భక్తి రావాలి, చాలా మంచి ఆయుష్, కృష్ణ భగవాని భక్తురాలుగా పెరగాలని చెప్పి, కృష్ణ భగవాని సర్వీస్లో ఉండాలని చెప్పి, భగవంతుడి యొక్క మర్సీ రావాలి, కృప రావాలని చెప్పి ప్రార్థన చేద్దాం అందరం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ నానా ప్రణామాలు. అమ్మ హరే కృష్ణ. ఓకే. సో ఈరోజు వాళ్ళ టెంపుల్ కు మా టెంపుల్ లా వేరే వేరే కంచి బ్రహ్మచారి ప్రభుజీ వచ్చిండ్రు. ఆ క్లాస్ దగ్గరనే అందరం ఉన్నాం ఇంతసేపు. ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలి? ప్రభుజీ, నాకు చిన్న అంటే నాకు అర్థం కాని సందేహం ప్రభుజీ. ఇప్పుడు మన ప్రకృతి, భౌతిక ప్రకృతి, తర్వాత ఆధ్యాత్మిక ప్రకృతికి అది వృక్షాన్ని గురించి పోలుస్తారు కదా ప్రభుజీ, అశ్వత్థ వృక్షాన్ని గురించి. అది పోల్చేటప్పుడు ఇటు
తలకిందులుగా ఉండేదానికి నాకసలు సరిగ్గా అర్థం కాదు ప్రభుజీ. ఇక్కడ ఉండదు అనేసనంటారు. ఇక్కడ ఉంటే ఇలా ఉంటుందంటారు. అది నాకొక్కసారి క్లియర్‌గా నాకు అర్థమయ్యేటట్టు ఏమన్నా సరే మాత. ముందు స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. ఓకే. 15వ చాప్టర్ దీన్ని యోగా ఆఫ్ ద సుప్రీం పర్సన్ పురుషోత్తమ యోగా అంటారు. ఈ చాప్టర్‌లో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. వేళ్ళు ఊర్ధ్వముగను శాఖలు క్రిందిగను వేదరుక్కులే ఆకులుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షమొకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము ఎరిగినవాడు తెలిసినవాడు వేదములను తెలిసినవాడు. ఓకే. అధశ్చోర్ధ్వం ప్రశ్రతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రబాలాః అధశ్చ మూల్యాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. రెండో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ వృక్ష శాఖలు ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీనిని చిగుళ్ళే ఇంద్రియార్థములు. అధోముఖముగా ఉన్న ఈ వృక్షపు వ్రేళ్ళు మనుష్యలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నాచాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రశ్రతా పురాణి. ఈ వృక్షపు యథారూపము ఈ జగమునందు తెలియబడదు. దాని ఆది గాని అంతము గాని లేదా మూలమును గాని ఎవ్వరూ అవగతము చేసుకొనజాలరు. కానీ స్థిరముగా నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షమును మనుజుడు దృఢచిత్తముతో అసంగమను శస్త్రముచే ఖండించి వేయవలను. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును పొందుటకు ప్రయత్నించి అనాది కాలము నుండి ఎవని వలన సమస్తము ఆరంభమయ్యనో మరియు వ్యాప్తి నొందెనో అట్టి పరమపురుషుని అచ్చట శరణు పొందవలను. నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంనేర్గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. మిథ్యాహంకారము భ్రాంతి దుస్సాంగత్యముల నుండి విడివడిన వారును శాశ్వత తత్వమును అవగతము చేసుకొనిన వారును కామవర్జితులను సుఖ దుఃఖాలనిడి ద్వంద్వముల నుండి బయటపడిన వారును భ్రాంతి రాహితులై ఏ విధముగా పరమపురుషుని శరణు వేడవలనో తెలిసిన వారును అగు మనుజులు అట్టి అవ్యయ పదమును పొందగలరు. సో ఈ 5 శ్లోకాలలో కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఊర్ధ్వమూలం అధశాఖం. మూలం పైకి ఉందంట, తలక్రిందులుగా ఉంది ఈ వృక్షం. సో ఇప్పుడు మీరు ఒక చెరువు దగ్గరికి వెళ్ళారనుకోండి. సో చెరువు దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది? నీళ్లు ఉంటాయి. చెరువు ఒడ్డున ఒక చెట్టు ఉందనుకోండి. చెట్టు ఇలా పైకి ఉంటుంది. కానీ మీరు నీళ్ళలో చూస్తే ఎలా ఉంటుంది? చెట్టు కిందికి తలక్రిందులుగా కనబడుతుంది. రిఫ్లెక్షన్, రైట్? సో అలాగే ఈ చెట్టు ఏంటంట? సంసార వృక్షమట. సో ఈ సంసార వృక్షం అంటే మనం ఎప్పుడొచ్చి ఇక్కడ పడ్డాము,
ఎన్ని రోజుల నుంచి దీని ఆది ఏంటి? దీని అంతం ఏంటి? ఎప్పటి నుంచి ఉన్నాము? దీనికి అంతం ఎప్పుడు అనేది తెలియదు. రైట్? ఇప్పుడు ఏమైతుంది? మనం ఇక్కడికొచ్చాము. ఓకే. వచ్చిన తర్వాత ఏమైంది? మనము ఆహ్, మనం సంతోషం కోసం వెతుకుతున్నాం. చిన్నప్పటి నుంచి సంతోషం కోసం వెతుకుతున్నాం అనమాట. చిన్న పిల్లలకి ఏదైనా ఒక చిన్న ఆట వస్తువు ఇచ్చారనుకోండి, ఇది నాది అంటారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏడుస్తారు. నో, నో, నో ఇది నాది. అంటే అది తనది అనేది ఎలా వచ్చేసింది? అది మోహం. అంత చిన్న వయసులోనే అట్లా మోహం వచ్చేస్తుందనమాట. ప్లస్ తల్లికి ఏమవుతుంది? శిశువు పుట్టగానే ఆ శిశువు మీద చాలా ప్రేమ. అంతకుముందు అది లేదు. ఆ శిశువు ఎవరో తెలీదు. ఆ కొడుకెవరో తెలీదు. ఆ కూతురు ఎవరో తెలీదు. ఆ మనవడు ఎవరో తెలీదు. ఆ మనవరాలు ఎవరో తెలీదు. కానీ పుట్టిన తర్వాత ఆ ప్రేమ, వ్యామోహాలు మొదలైపోయాయి. సో, ఇదంతా మోహం అనమాట. అయితే ఈ ఈ చెట్టు చాలా దట్టంగా ఉందట. దాని వేర్లంతా ఇట్లా తలక్రిందులుగా ఉండి దాని వేర్లు చాలా వ్యాపించిపోయాయన్నమాట వేర్లన్నీ. ఇప్పుడు మన లైఫ్ కూడా అలాగే. మనం ఒక జన్మెత్తేసి ఏం చేశాము? మనము ఒక ఒక మంచి శక్తిమంతుడిగా ప్రయత్నం చేయడానికి ఒకరు ప్రయత్నిస్తున్నారు. ఒకరు గొప్పగా పాడాలని ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు చక్కగా ఇల్లు కట్టుకొని నా ఫ్యామిలీ మెంబర్స్‌తో సుఖంగా ఉండాలని ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా అందరూ వాళ్ళ వాళ్ళ బొమ్మరిల్లు కట్టుకొని సంగత్వం పెంచుకుంటున్నారు. అంటే అటాచ్‌మెంట్. అటాచ్‌మెంట్, సంగత్వం అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు మీద అత్యంత ప్రీతి. దాన్ని సంగత్వం అంటారు. ఇప్పుడు మీకిక్కడ పుట్టినప్పుడు మీరొక్కరే వచ్చారు. రైట్? చనిపోయినప్పుడు ఒకరే వెళ్తారు. ఈ మధ్యలో ఏమవుతుంది? మీరు చాలా వ్యామోహాలు పెంచుకుంటున్నారు. ఇంటి మీద వ్యామోహము, కారు మీద వ్యామోహము, మీ వాహనం మీద వ్యామోహము, మీ యొక్క నగల మీద వ్యామోహము, లేదా మీ బిజినెస్ మీద వ్యామోహము, మీ యొక్క పిల్లల మీద, భార్య మీద, భర్త మీద ఆ! ఇవన్నీ వ్యామోహాలనమాట. ఇది తలక్రిందులుగా ఎందుకు చెప్పారు? ఊర్ధ్వమూలం అధఃశాఖం అని ఎందుకు చెప్పారంటే, యాక్చువల్లీ మనందరికీ కృష్ణ భగవానుడితో రిలేషన్‌షిప్ ఉంది. మనందరికీ కృష్ణ భగవానుడితో రిలేషన్‌షిప్ ఉంది. ఎలా ఉంది మనకు రిలేషన్‌షిప్పు? కొందరు దాస్యరసలో ఉన్నారు కృష్ణ భగవానుడితో. కొందరు సఖ్య రసలో ఉన్నారు. కొందరు వాత్సల్య రసలో ఉన్నారు. కొందరు మాధుర్య రసలో ఉన్నారు. కొందరు శాంత రసలో ఉన్నారు. ఈ రసలో ఏంటంటే, మీరు సంపూర్ణమైన ప్రేమను అనుభవించారు ఒకప్పుడు కృష్ణ భగవానుడి ద్వారా. అయితే ఇక్కడికొచ్చినప్పుడు ఏమవుతుంది? మీరు ఆ ప్రేమను వెతుకుతున్నారిక్కడ. ఇక్కడంతా తలకిందులుగా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎట్లా వెతుకుతున్నారు? ఒక భార్య ఏం చేస్తున్నాడు? ఒక ప్రియుడు ప్రేయసి మీద వెతుకుతున్నాడు. ప్రేయసి ఏం చేస్తుంది? నా ప్రియుడి ద్వారా నాకు ఈ ప్రేమొస్తుందని. లేదా భార్య భర్త ద్వారా, భర్త భార్య ద్వారా, పిల్లల ద్వారా, లేకపోతే అట్లా అన్నదమ్ముల ద్వారా. ఇదంతా ఏంటంటే తలక్రిందులుగా ఉంది ఇక్కడ వ్యవహారం అంతా. ఇక్కడ వ్యవహారం ఎట్లని ఇక్కడ రిలేషన్‌షిప్స్ ఎలా ఉన్నాయి? తలక్రిందులుగా ఉన్నాయి. యాక్చువల్ రిలేషన్‌షిప్ మనకు స్ట్రెయిట్‌గా ఉంది కృష్ణ భగవానుడితో. అది మనము ఇక్కడ మనం వెతుకుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మనకది రుచి కలిగింది. ఆ రుచి మనం టేస్ట్ మళ్ళీ తలగాలి అని చెప్పేసి, ఓహ్! వీళ్ళు నా వాళ్ళు అని మనం ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా గూడా నీకు ఇబ్బందులు ప్లస్ నీకు డిసప్పాయింట్‌మెంట్ అవుతూనే ఉంటుంది. అంటే నీకు దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఇక్కడ నీకు సంపూర్ణమైన ప్రేమ కృష్ణ భగవానుడి దగ్గర దొరికినటువంటి ప్రేమ ఇక్కడ దొరకదు నీకు. సో, ఈ యొక్క సంసార వృక్షాన్ని అంటే సంసార వృక్షం అంటే ఇప్పుడు మీరు సంసారంలోకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక ఫ్యామిలీ, ఒక భర్త, ఒక భార్య, పిల్లలు, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ అక్కలు, చెల్లెలు, వీళ్ళు నా చుట్టాలు. ఇదంతా ఒక సంసారం. రైట్? ఇది నా ఇల్లు, ఇది వాడ, ఇది నా కులం, ఇది నా యొక్క రాజ్యం, ఇది నా యొక్క స్టేటు, ఇది నా యొక్క దేశం. రైట్? నా యొక్క జాతి, మానవ జాతి. రైట్? నేను స్త్రీని లేదా నేను పురుషుడిని. ఇలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు. ఓకే. ఇవన్నీ వీటితో ఒకసారి ఐడెంటిఫై చేసుకోగా ఇంకా వీటితో అటాచ్‌మెంట్స్ పెట్టుకుంటున్నారనమాట. అంటే వీటితో సంగత్వం పెంచుకుంటున్నారు. అంటే ఇవి లేకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు ఇల్లు లేనప్పుడు ఇంట్లోకొచ్చినాక మళ్ళీ వెళ్ళాలంటే కష్టం. రైట్? పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళను చూడకుండా ఉండడం, వాళ్ళని ఎక్కడన్నా పై చదువులు చదవడానికి దూరం పంపాలంటే మళ్ళీ కష్టమే. వాళ్ళకేమన్నా అయింది అంటే కష్టమే. రైట్? ఇవన్నీ అటాచ్‌మెంట్. అయితే ఇక్కడేమంటున్నారు?
ఈ యొక్క అటాచ్‌మెంట్‌ని నిస్సంగత్వం, నిర్మాణ మోహ, జితసంగ దోష. ఇదంతా ఫాల్స్ అసోసియేషన్. ఇదంతా ఏంటంట? ఓకే. ఫస్ట్ శ్లోకం మళ్ళీ చదువుతాను. ఊ ఊ వ్రేళ్ళు ఊర్ధ్వముగను, శాఖలు క్రిందిగను, వేదరుక్కులే ఆకులుగా కలిగిన ఈ శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడింది. ఈ వృక్షాన్ని తెలిసినవాడు వేదాలను తెలిసినవాడు. అంటే ఇదేంటి ఏంటి? ఈ యొక్క పెద్ద చెట్టు సంసార వృక్షం. రైట్? ఇదంతా ఈ చెట్టు యొక్క ఆకులన్నీ వేదరుకులు ఇవన్నీ తెలిసిన వాళ్ళు. అంటే వేదాలన్నిట్లలో ఇవన్నీ చెప్పారనమాట. ఇది ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. రెండో శ్లోకాలు ఏం చెప్తున్నారనమాట? ఈ వృక్షం ప్రకృతి త్రిగుణాలచే పోషింపబడి ఆ! ప్రకృతి త్రిగుణాలంటే ఒకసారి సత్వగుణంలో, ఒకసారి రజోగుణంలో, ఒకసారి తమోగుణంలో తోలుబొమ్మల ఆటలాగా మనల్ని ఆడిస్తూ ఉందన్నమాట. వీళ్ళ మీద వ్యామోహం, ఈ పని చెయ్యి, ఇది సాధించు, లేకపోతే ఇక్కడ నిద్రపో, ఆ! ఈ మందు తాగు, ఇక్కడ రెస్ట్ తీసుకో ఇట్లా అన్నమాట. ఊర్ధ్వ అధో శాఖములుగా వ్యాపించి ఉంది. దీని చిగుళ్ళే ఇంద్రియార్థములు. ఆ! దీని చిగుళ్ళు ఏంటంటే ఈ వృక్షం యొక్క చిగుళ్ళు ఇంద్రియార్థములు. అంటే ఇప్పుడు మనకి ఇంద్రియాలు, మనకు పంచేంద్రియాలు మనకు తెలుసు. 5 ఇంద్రియాలు. ఇంద్రియార్థములు అంటే ఏంటి? ఈ ఇంద్రియాలు దేనివల్ల సుఖపడాలని ప్రయత్నం చేస్తుందో అవి అన్నమాట. ఒక ఎగ్జాంపుల్ కళ్ళకి ఇంద్రియార్థం ఏంటి? ఒక సినిమా లేదా ఒక దృశ్యం చూడాలని. అది ఇంద్రియార్థం. అట్లా ఈ చెట్టు యొక్క చిగుళ్ళు ఏంటంట? చిగుళ్ళు పెరుగుతూనే ఉంటాయి. చూసారా మీరెప్పుడైనా? సో, అట్లా ఇంద్రియార్థాలు. అధోముఖముగా ఉన్న ఈ వృక్షపు వేళ్ళు, కిందిగా ఉన్న ఈ వృక్షపు వేళ్ళు ఏంటట? మనుష్యలోక కామ్యకర్మలకు సంబంధించినవే ఉన్నాయి. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? కామ్యకర్మలంటే మనం సంఘానికి మంచి చేయాలి, ఫ్యామిలీకి మంచి చేయాలి, మన వాళ్ళకి మంచి చేసుకోవాలి, మన ఊరుకు మంచి చేయాలి. ఇట్లాంటియన్నీ కామ్యకర్మాలు. లేదా వేదాల్లో ఇలా చెప్పారు, మనం ఇది చేస్తే ఇలా బాగుపడతాము, ఆ వాస్తు ఇలా చక్కగా కట్టుకుంటే మనకు ధనమొస్తుంది, ఈ వీధి నుంచి ఇట్లా నడిచిపోతే మనకు పలుకుబడొస్తుంది. ఇట్లాంటియన్నీ కామ్యకర్మాలు. రైట్? ఈ కమ్యాలలో చిక్కుబడి ఉన్నారనమాట. హ్మ్. అయితే ఏమంటున్నారు? ఈ వృక్షపు యొక్క యథార్థ రూపము ఈ జగమునందు తెలియబడదు. ఈ వృక్షం అంటే ఈ సంసార వృక్షం యొక్క యథార్థ రూపం ఇక్కడ మనకు కనపడదు. దాని యొక్క మొదలెక్కడైంది, దాని యొక్క అంతం ఎక్కడైంది అనేది మనము గ్రహించలేము. కానీ స్థిరముగా నాటుకొని యున్న ఈ సంసార వృక్షాన్ని మనుజుడు దృఢచిత్తమనే అసంగ శస్త్రంతో ఛేదించాలంట. ఈ చెట్టును కొట్టేయాలంట. ఈ సంసార వృక్షాన్ని కొట్టేయాలి మనం. దేనితో కొట్టేయాలి? మనకొకటి ఒక గొడ్డలి కావాలి. ఆ గొడ్డలి ఏంటిదంట? అసంగత్వం అనే శస్త్రం ద్వారా కొట్టేయాలంట. అంటే ఇప్పుడు సంగత్వంలో ఉన్నాం మనం. అన్ని అటాచ్‌మెంట్‌లో ఉన్నాం. ఇప్పుడేంటి? మనం అసంగత్వం కావాలి. డిటాచ్ కావాలి. అంటే యెస్. ఓకే. తను నా భర్త, తను నా భార్య. ఈ యొక్క ప్రేమ ఇది నిజం కాదు. అనేది మనం అట్లా ఉండాలి. ప్లస్ ఇది నా ఇల్లు, ఇది నా వ్యవస్థ. దీనికి సంస్థకి నేను లీడర్. ఇట్లా అనుకుంటున్నారు అందరూ. ఇదంతా కాదు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. తేన తెక్తేన భుంజీత మాగృధ కస్య సిద్ధనః. సో, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈశావాస్యం ఇదం సర్వం. ఇదంతా కూడా కృష్ణ భగవానుడిదే. ఇక్కడ మనకు కొంచెం కోటా ఇచ్చారన్నమాట. ఓకే. నీ యొక్క బ్రతుక్కి ఈ యొక్క కోటా. నువ్వు ఒక 10 కోట్లు సంపాదించేస్తావు. అంతే నీకు పెట్టింది. నువ్వెంత కష్టపడ్డా అంతే వస్తుంది. నువ్వు కష్టపడకపోయినా అంతే వస్తుంది. కొందరికి నువ్వు 10,00,000 సంపాదిస్తావు. నువ్వెంత కష్టపడ్డా, ఎంత కష్టపడినా అంతే వస్తుంది నీ జీవితంలో. సో, అట్లా మనం ఏం చేయాలంటే, ఇవన్నీ మనం చూసేటివన్నీ కూడా ఇది శాశ్వతం కాదు. ఈ అసంగత్వం అనే శస్త్రంతో ఖండించి వేయాలి. అసంగత్వం అంటే ఏంటి? అంటే ఏంటంటే, మన మన జీవితంలో సుఖమొచ్చినా సరే, దుఃఖమొచ్చినా సరే, మనం ఎఫెక్ట్ కాకూడదు. రెండోది, సపోజ్ సంతోషమొచ్చినా, దుఃఖమొచ్చినా కూడా మనం ఎఫెక్ట్ కాకూడదు. ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఎవరైనా మరణించారంటే మనం ఎంత ఏడుస్తున్నామో, వాళ్ళ మీద అంత అటాచ్‌మెంట్, అంత సంగత్వంలో ఉంటే అంత ఏడుస్తాం మనం. మనం ఎన్ని డిగ్రీల సంగత్వంలో ఉంటే, అన్ని డిగ్రీల బాధైతది మనకి. సపోజ్ మనకు సంగత్వమే లేదనుకో, మనం ఎక్కువ ఏడవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వీధిలో ఒక మన మన వీధి ఇలా ఉంది. మనం ఉండే మన ఇల్లు, మన వీధి ఇలా ఉంది. మన ఇంటెనక వీధి ఇంకోటుంది. ఆ ఇంటెనకాల ఎవరో చనిపోయారు. మీరు పడి ఏడవరు కదా! ఎందుకు?
ఆ ఇంటి వెనకాల ఎక్కడో వీధిలో ఎవరో చనిపోతే మీకేంటి? మీరు ఆల్రెడీ అసంగత్వంలో ఉన్నారు. అంటే అటాచ్‌మెంట్ లేదు వాళ్ళ మీద. కానీ మీ ఇంట్లో వాళ్ళ మీద మీకు అటాచ్‌మెంట్ ఉంది. సంగత్వం ఏర్పరచుకున్నారు. దేని మీదైతే మనం సంగత్వం బాగా ఏర్పరచుకుంటామో, అది దూరమైనప్పుడు మనకంత ఏడుపొస్తుంది. అంత దుఃఖం వస్తుంది. అంటే మనం ఏం చేయాలంటే, మనం దేని మీద కూడా సంగత్వం పెట్టుకోకూడదు. ఈ యొక్క చెట్టుని నరకాలనే ఆయుధం ఒకటే ఒక ఆయుధం. సంసార వృక్షాన్ని నరికే ఆయుధం ఏంటట? అసంగత్వం. డిటాచ్‌మెంట్. మనం దేనికి కూడా అటాచ్ కాకూడదిక్కడ. అంటి ముట్టనట్టు ఉండాలి వ్యవహారాలు. అంటే మరి ప్రభుజీ ఎలా ఉంటాం? అంటి ముట్టనట్టు ఎలా ఉంటాం? మరి వాళ్ళు అంత ప్రేమగా వాళ్ళు కష్టపడి మనకు సంపాదించి మనకు పెడుతున్నారు. మనం ప్రేమగా వాళ్ళకి పెట్టాలి కదా! మన పిల్లలే గదా! వాళ్ళొచ్చి మన ప్రేమ కోసమే చూస్తున్నారు గదా! మరి మనం వాళ్ళకి ప్రేమ ఇవ్వద్దా? అంటే ఇవన్నీ డ్యూటీస్ మీరు చేయాలి. మీ యొక్క సంగత్వం దేని మీద ఉండాలి అంటే కృష్ణ భగవానుడి మీద ఉండాలి. మీ లోపట హృదయంలో మాత్రం కృష్ణ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరెప్పుడైనా చూడండి, ఒకరోజు ఏదైనా దిగులుగా ఉన్నారనుకోండి, పొద్దున్న లేవగానే బాగా బాధైతుంది. అయ్యో! ఈ ప్రాబ్లమ్ ఎట్లా తీరాలి? నా కొడుక్కి ఈ ప్రాబ్లమ్ సమస్య ఎలా తీరాలి? నా భర్తతో ఈ ప్రాబ్లమ్ అయితుంది ఎలా తీరాలి? అని దిగులుగా లేస్తారు మీరు. అంటే మీరు రాత్రంతా ఆలోచించారు. కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఆ! లేదా ఎవరి మీద ప్రేమ పెంచుకున్నారనుకోండి, పొద్దున్న లేవగానే మీరు నిద్ర లేవగానే వాళ్ళు గుర్తొస్తున్నారు ఫస్ట్. వాళ్ళ రూపం గుర్తొస్తుంది. వాళ్ళు చేసిన చేష్టలు గుర్తొస్తున్నాయి. రైట్? సో, అట్లా గుర్తొస్తున్నాయంటే మీ మీరేంటి? మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ మీరంతా ప్రయత్నం అంతా దేని మీద ఉంది? మీరు సంగత్వంలో పెడుతున్నారు. ఈ ప్రాపంచిక వ్యవహారాల మీద. ఒకవేళ మీరు పడుకొని లేవగానే ఆహా! ఆ రోజు గౌరారతిలో ఆ ప్రభుజీ ఎంత చక్కగా పాడాడు. ఆ కృష్ణ భగవానుని అలంకరణ ఎంత బాగా ఉంది. ఆ రోజు పండగలో కృష్ణ భగవానుని అలంకరణ ఎంత బాగుంది. కృష్ణ భగవానునికి వేసిన మాల చాలా బాగుంది. మీరు ఇలాంటి వాటితో లేస్తున్నారనుకోండి, మీది కరెక్ట్‌గా ఉంది. మీ చిత్తం కరెక్ట్‌గా ఉంది. సో, ఇట్లా ఉంటే మీరు గోలోక వృందావనానికెళ్ళి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలా కాకుండా మీరేదన్నా బాధతో ఎవరి గురించో ఆలోచిస్తున్నారు. లేకపోతే ఎవరన్నా ఏమన్నా మాట అంటే మీకు అవమానంగా ఉంది. ఇలాంటి వాటితో లేస్తున్నారనుకోండి. ఇలాంటి వాటితోనే బాగా డే అంతా గడుపుతున్నారనుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటంటే మీరు ఇంకో జన్మకి మంచిగా రెడీ అయితున్నారని అర్థం. విత్తనాలు నాటుతున్నారు ఇంకో జన్మకి. సో, ఇది టెస్ట్ మనకి. సో, మనం ఏం చేయాలి? అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం. సో, కృష్ణ భగవద్గీతలో ఏమన్నాడు? అంతకాలే చ మామేవ చనిపోయే గడియలలో జపన్ముక్త్వా కలేవరం అన్నాడా? జపం చేయండి అని. లేకపోతే కీర్తన్ముక్త్వా కలేవరం కీర్తన చేయమని అన్నాడా? లేదు. స్మరన్ముక్త్వా కలేవరం. అంటే నన్ను తలుచుకోండి. నా యొక్క స్మరణ చేయండి అని. అందుకే మనం ఏం చేయాలంటే, మనం క్లాస్ విన్నప్పుడు కానీ, మనం క్లాస్ విన్నప్పుడు మన కాన్సంట్రేషన్ క్లాస్ మీద ఉంటుంది. ఎవరన్నా కృష్ణ భగవానుడిని వర్ణిస్తున్నాడనుకోండి, మీరు ఆ వర్ణనను చూసి, లేదా కృష్ణ భగవానుడి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు చూసి, మళ్ళీ ఇంటికొచ్చినప్పుడు కూడా మీరు అదే జ్ఞాపకాల్లో ఉండాలి. కృష్ణ ఎలా డెకరేట్ చేశారు? కృష్ణ రుక్మిణితో ఎలా అన్నాడు? ఈ భాగవతంలో ఈ కథలో ఎలా చెప్పాడు? ఆ! కృష్ణ రాధారాణిని కలవడానికి ఎలా వెళ్ళాడు? ఆయన గోవర్ధన్ ఎలా ఎత్తాడు? ఎటువంటి పరిస్థితిలో ఎత్తాడు? ఆడ ప్రాబ్లమ్స్ ఎలా అయ్యాయి? మీరు ఆ లీలను బాగా స్మరణ చేసుకుంటున్నారనుకోండి, మీ జీవితాంతం ఏమవుతుందంటే మీరు కృష్ణ మీద ఎక్కువ సంగత్వం పెట్టుకుంటున్నారు. ఈ ఆటోమేటిక్ మిగతా వ్యవహారాలన్నీ పోతాయి. పని చేయాలి. మీరు వంట చేయాలి, పిల్లలకు వంట చేయాలి, పిల్లలకి పెట్టాలి. కానీ వాళ్ళ మీద స్మరణ పెట్టుకోకూడదు. స్మరణ అంతా కృష్ణ మీద ఉండాలి. మీ ఆరాటం అంతా కృష్ణ మీద ఉండాలి. మన ఆరాటం అంతా దేని మీద ఉంటుంది? ఎవరన్నా మన ఇంటికొస్తున్నారనుకోండి 2 సంవత్సరాల తర్వాత మన ఆరాటం అంతా ఎలా ఉంటుంది? ఓహ్! కొడుకు చాలా 2 సంవత్సరాల తర్వాత ఇంటికొస్తున్నాడు. అయ్యో! చాలా ఆరాట పడతాం. ఏదో వంటలు చేయడానికి అంత హడావుడి ఉంటుంది. అదే హడావుడి మీరేం చేయాలంటే, ఈరోజు మంగళారతి ఉంది. ఈరోజు మీరు ఎదురు చూడాలనమాట. టెంపుల్‌కి వెళ్లి ఓకే. ఈరోజు గౌర పూర్ణిమ. ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తుంటే వచ్చింది. మనం వెళ్లి సెలబ్రేట్ చేసుకోవాలి. సో, ఇది టెస్ట్ అనమాట. సో, ఇక్కడ ఏమంటున్నారు? అసంగమనే శస్త్రంతో ఖండించి వేయవలెను. ఆ పిదప ఎక్కడికి వెళ్తారు మీరు? భగవద్ధామానికి వెళ్తారు. హ్మ్. అని చెప్తున్నారిక్కడ. ఇంకోటి నిర్మాణ మోహ జిత సంగదోష. మిథ్యాహంకారము. మిథ్యాహంకారం అంటే ఏంటి?
ప్రతి ఒక్కరికి అహంకారం ఉంటుంది. కొందరికి నిజమైన అహంకారం ఉంటుంది. కొందరికి మిథ్య అహంకారం అంటే అబద్ధమైన అహంకారం కొందరికి ఉంటుంది. సత్య అహంకారం కొందరికి ఉంటుంది. సత్య అహంకారం అంటే ఏంటి? జీవేరా స్వరూపై నిత్యరా కృష్ణదాస్. నేను కృష్ణ భగవాను యొక్క దాసుని. నా యొక్క ప్రభువు కృష్ణ. కృష్ణ నుంచి అన్నీ ఉద్భవించాయి. నేను కూడా వచ్చాను. సో, నేను కృష్ణకి సేవ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా అనుకున్నారనుకోండి, అది సత్య అహంకారం. నిజమైన అహంకారం. అలా కాదు. నేను నా ఫ్యామిలీ, ఈమె నా భార్య, ఈయన నా భర్త, ఈమె నా కొడుకు, ఈయన నా కొడుకు, ఈమె నా కూతురు, వీళ్ళు నా చెల్లె, వీళ్ళు నా అన్న, తమ్ముడు. ఇలా అనుకుంటే మిథ్యాహంకారంలో ఉన్నారు. భ్రాంతి. భ్రాంతి అంటే ఏంటి? ఈ ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇదంతా భ్రాంతే. దుస్సాంగత్యములు. దుస్సాంగత్యములు ఏంటండి? కృష్ణ భగవానుడి డివోటీస్‌తో కాకుండా మీరు ఎవ్వరితో సరేనైనా మీరు మాట్లాడుతున్నారంటే దుస్సాంగత్యమే అది. మీ యొక్క చాలా సంతోషంగా ఉండి మీ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నా సరే అది దుస్సాంగత్యమే అవుతుంది. మిథ్యాహంకారం, భ్రాంతి, దుస్సాంగత్యాల నుంచి విడివడిన వారు శాశ్వతత్వమును అవగతము చేసుకున్నవారు. ఏది శాశ్వతం ఇక్కడ? అది ఎవరు తెలుసుకున్నారో వాళ్ళు కామవర్జితులు. అంటే ఏదైనా కోరికలు తీర్చుకుందామని అనుకోకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు సుఖదుఖాలు అనే ద్వంద్వముల నుండి బయటపడిన వాళ్ళు. సుఖాన్ని, దుఃఖాన్ని సేమ్‌గా చూస్తున్నారు వాళ్ళు. ఎవరైనా వచ్చి అవమానించినా సేమ్‌గా చూస్తున్నారు. ఎవరైనా వచ్చి పొగిడినా సేమ్‌గా చూస్తున్నారు. సుఖం వచ్చినా సేమే వాళ్ళకి, దుఃఖం వచ్చినా సేమే. అటువంటి వాళ్ళు, భ్రాంతి రహితులైన వాళ్ళు, వీళ్ళేం చేస్తారట? పరమ పురుషుని శరణు వేడవలెనని తెలిసిన వారు అగు మనుజులు అట్టి అవ్యయ పదమును పొందగలరు. ఏ పదముని? అవ్యయ పదం. అంటే గోలోక బృందావనానికి ఇటువంటి వాళ్ళు చేరుకుంటారంట. సో, మన పిల్లలతో వ్యామోహం ఉన్నవాళ్ళు, ఇంకా ఫ్యామిలీ చూద్దాము, ఇల్లు వ్యవహారాలు చూద్దాము, ఇట్లా వీటి మీద పెట్టుకునే వాళ్ళు భగవద్ధామానికి చేరరన్నమాట. అంటే మరి మనం సంఘంలో ఉన్నాము. ఎట్లా అంటే అంటిముట్టినట్టు ఉండాలి. చేయాలి, పనులు చేయాలి. కానీ అంటించుకోకూడదు. మీరెప్పుడైనా గ్రీస్‌తో పని చేశారనుకోండి. బాగా గ్రీస్‌తో పనిచేసి నట్లు బిగించేటప్పుడు అంతా అంటుతుంది మన చెయ్యికి. గ్లోవ్స్ ఏసుకున్నారనుకోండి. గ్లోవ్స్ ఏసేసుకొని ఆ పని చేసేసి గ్లోవ్స్ తీసి పడేయాలి. సో, మీరు అట్లాగే ఇక్కడ ప్రాపంచ వ్యవహారాలన్నీ ఆ గ్లోవ్స్ ఏసుకొని ఎలా పని చేస్తారో అలా చేయాలన్నమాట. మీ ప్రేమంతా గ్లోవ్స్ ఏసుకొని ఉండేటట్టు ఉండాలి. కానీ లోపట మీ చేతులు మాత్రం ప్రేమంతా ఓన్లీ కృష్ణకే ఉండాలి. సో, మన చిత్తం, మన లోపట హృదయంలో మాత్రం కృష్ణ స్మరణ నడుస్తూనే ఉండాలి. రైట్? బయటికి మాత్రం పని చేస్తూ ఉండాలి. పిల్లలతో, వీళ్ళతో, వాళ్ళతో అందరితో తిరగాలి. అట్లా. ఓకేనా మాతాజీ? చాలా పెద్ద ఆన్సర్ అయింది. బట్ యెస్ ప్రభుజీ. అంతా అర్థమైంది ప్రభుజీ. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఆ చెట్టుతోటి ఎందుకు పోల్చారు? చెట్టు మీరు చెప్పారంటే, ఆశలు ఎలా మనం వేళ్ళు పాతుకొని పోయామనేసి చెప్పారు. కట్ చేయాలన్నారు. మళ్ళీ తలకిందులుగా అనేసంటే ఇప్పుడు మీరేం చెప్పారంటే, అక్కడ ఉన్నది వేరు, ఇక్కడేమో ఇక్కడ ఈ విధంగా ఉంటున్నాము అనేసనట్లు. అశ్వత్థ వృక్షమే ఎందుకు పెట్టాలి ప్రభుజీ? అంటే ఇప్పుడు మనకు ప్రతిరోజు మన ప్రతి శ్లోకం నేర్చుకునేటప్పుడు అక్కడ మనకు నిజమైన ప్రేమ ఉంటుంది. ఇప్పుడు 5 రసాలున్నయి. మనము ఆ విధంగా దాన్ని మనం ఇక్కడ వదిలేసుకొని మనం ఇట్లా వచ్చాము. మళ్ళీ మనం వెళ్ళాలి అనే విధంగా చెప్తున్నారు. ప్రతి శ్లోకాలు ఇట్లాంటివి వస్తున్నాయి. అక్కడ అశ్వత్థవృక్షమే ఎందుకు పెట్టారని నేను మా ఫ్రెండ్ అడిగింది. అదొక్కటే ఎందుకు పెట్టారు? వేరేదేదైనా పెట్టొచ్చు గదా! అంటే అది తలకిందులుగా మనం నది ఒడ్డుకు పోయి తలకిందులుగా నాకది అర్థం గావట్లేదు. అనేది నీ 2 చదివి విన్నాను. నాకు అర్థం కాదు. అశ్వత్థ వృక్షంకే ఎందుకు పెట్టారు? వేరేదేదైనా పెట్టొచ్చు గదా! ఇప్పుడు మీరు ఇయన్నీ చదువుతున్నారు. అలా చెప్పొచ్చు గదా! ఇది భౌతిక ప్రకృతి, అది ఆధ్యాత్మిక ప్రకృతి. మనం ఇయన్నీ వదిలేసుకొని వెళ్ళాలి. నిజధామానికి అని అక్కడ అశ్వత్థ వృక్షమే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పారు. దేవుడు అలా ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అదే మాతాజీ. ప్రభుజీ. సో, ఓహ్! తద్వారా మనం దాన్ని అలాగ అర్థం చేసుకోవాలి. యెస్ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకోటి మాతాజీ, ఇది తలకిందులుగా ఎందుకు అంటే, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. సరే, ఈ ఉదాహరణ పక్కకు పెట్టండి. ఇంకొక ఉదాహరణ చిన్నగా అర్థం. ఓకే. మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంక్‌కెళ్తారు. యెస్. ఓకే. ఆ బ్యాంక్ మేనేజర్ వస్తాడు.
ఆర్ బ్యాంకు చూసేవాళ్ళొస్తారు. వచ్చి ఒక ఫార్మ్ ఇస్తారు మీకు. ఫార్మ్ ఇచ్చేసి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రెస్సు అన్నీ రాయండి. మీరు ఇక్కడ అన్నీ డబ్బు డిపాజిట్ చేసుకోండి. మీరు సాలరీ మీరు పని చేస్తారు గదా! పని చేసినయన్నీ ఇక్కడికే వచ్చేటట్టు డిపాజిట్ పెట్టండి. మీరు ఎప్పుడంటే అప్పుడు డిపాజిట్ చేయండి ఇక్కడ. కానీ ఆ బ్యాంక్ మేనేజర్ ఒకటి చెప్తాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ బ్యాంక్ రూల్స్ ఏంటంటే, నాకెప్పుడు వీలైతే అప్పుడు, నాకెప్పుడు ఇష్టమైతే అప్పుడు మిమ్మల్ని బాగా తన్ని మీ డబ్బంతా నేనే తీసేసుకుంటా. ఒక క్లాజ్ ఉంది బ్యాంక్‌లో. అదొక క్లాజ్. రెండో క్లాజ్ ఉంది. ఏంటి? మీ బ్యాంక్‌లో ఎప్పుడైనా గూడా ఆహ్, వాటిని మేము తీసుకోవడానికి మాకు అధికారం ఉంటుంది. ఇలా చెప్పారనుకోండి, ఎవరన్నా తెలివి ఉన్న వాళ్ళు మళ్ళీ వెళ్లి నెలకోసారి డిపాజిట్ చేస్తారండి ఆ బ్యాంక్‌లో? చెయ్యరు. చేయరు కదా! ఎందుకు చేయరు? మన డబ్బులు అవి. ఎప్పుడు మన డబ్బు గుంజేసుకొని మనల్ని తంతారో తెలీదు గదా! యెస్. వాళ్ళన్నారు ఆ క్లాజ్ గూడా అలా చెప్పారు. ఇప్పుడు మన ఇక్కడ ఈ ప్రపంచిక లైఫ్‌లో గూడా అలాగే జరుగుతుంది. సీ నీకు ఈ జీవితాన్ని ఇచ్చాము. దేవతలు చెప్తున్నారిది. నీకు ఈ జీవితాన్ని ఇచ్చాము. నీకిక్కడ ఎన్ని రోజులుంటుందో నీకు తెలీదు. బట్ మాకు తెలుసు. ఇదంతా ఎవరు? దేవతలంటున్నారు. నువ్విక్కడ ఎన్ని రోజులు బతుకుతావో మాకు తెలుసు కానీ నీకు తెలీదు. నువ్వు పని చేయి. నువ్వన్నీ ప్రేమలు పెంచుకో ఇక్కడ. ఫ్యామిలీ పెంచుకో. నిన్నెప్పుడు తన్ని తీసుకెళ్తామో అది మా ఇష్టం. నువ్వున్నన్ని రోజులు నువ్వు సుఖంగా ఉండు. అనుకుంటావు నువ్వు సుఖంగా ఉండు. నువ్వు బాగా సుఖపడే టైంలో నేనేం చేస్తాను? నీకొక అనారోగ్యం ఇస్తాను. రైట్? ఇంకా ఏమిస్తాను నీకు ఇంకా కొన్ని రోజులు ఇంకా కొన్ని అన్నీ మంచిగా జరిగినప్పుడు నీకొక యాక్సిడెంట్ ఇస్తాను. రైట్? లేకపోతే నీకు బాగా ప్రియమైన వాళ్ళని తీసేసుకెళ్తాను. ఇగో ఇది వాళ్ళు చెప్పిన అదే అన్నమాట. సో, ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా? ఇక్కడ ఇటువంటి వ్యవహారాల్లో ఇంకెవరైనా బ్యాంక్ అకౌంట్‌లో ఇంకా డిపాజిట్ చేయడం కానీ, ఇంకా ప్రేమ పెట్టుకోవడం గానీ, ఇంకా బాంధవ్యాలు పెట్టుకోవడం గానీ ఇంకెవరైనా చేస్తారా? ఈ విషయం తెలిసిన వాళ్ళు? చెయ్యరు. చేయరు. అసలు ఎగ్జాక్ట్‌గా అదే చెప్తున్నారిక్కడ. ఈ భగవద్గీతలో మనకు మెసేజ్ అదే అన్నమాట. సో, ఇది ఏంటంటే, మనకు పూర్వజన్మలో మనం చేసుకున్న దాని ప్రకారం మనకు ఇప్పుడు ఒక లైఫ్ ఇచ్చారిక్కడ. ఈ లైఫ్ ప్రకారం మనం ఏం చేస్తున్నాము? మనకు స్వతంత్రం ఇచ్చారు. నువ్వేం చేయాలి అనేది నీ ఇష్టం. ఆ స్వతంత్రం తీసుకొని మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ ఇంకో ప్రయత్నం. సరే వాళ్ళు ఇంతకుముందు నెల రోజుల కింద బాగా కొట్టారు నన్ను. ఇప్పుడు కొంచెం తక్కువ కొడతారేమో. లేదా నా ఇంటెదురుంగా వాళ్ళకి బాగా తన్నులు పడ్డాయి. నాకింకా పడలేదు. వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు. నా ఇంట్లో అందరూ బానే ఉన్నారు. రైట్? అక్కడ వాళ్ళకి ఎవరికో ప్రాబ్లమ్ అయిపోయింది. వాళ్ళకి హెల్త్ బాగా దెబ్బతింది. నా హెల్త్ ఇంకా బానే ఉంది. రైట్? వాళ్ళెవరో 60 సంవత్సరాలకు చనిపోయారు. నేను 70 సంవత్సరాలు ఇంకా బతికే ఉన్నాను. సో, ఇట్లా మన వ్యవహారం ఇలా ఉందన్నమాట. సో, మనం ఏం చేయాలంటే, ఈ మాన్యువల్ చదువుకోవాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మాన్యువల్ చదివి ఇదేంటి? ఎప్పుడు పడితే అప్పుడు మన డబ్బు మనం వేసిన డబ్బంతా తీసేసుకొని, మనల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేస్తారంటున్నారు. ఇక్కడ మనం ఇంకోసారి డిపాజిట్ చేయొద్దు అని మనం తెలుసుకోవాలి. ఈ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? ఇది దుఃఖాలయం అశాశ్వతం. మీరెన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇక్కడ దెబ్బలు తప్పవు. దెబ్బలు తప్పవు. సో, మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదిక్కడ. మన ఇన్వెస్ట్‌మెంట్ అంతా ఏం చేయాలి? స్మరణ. ఆ స్మరణ కూడా ఈ కృష్ణ ఎందుకొస్తాడంటే, మనకి స్మరణ ఇవన్నీ ఇవ్వడానికి వస్తాడనమాట. ఇక్కడ ఎక్కువ పట్టించుకోకండి మీరు. ఇక్కడేంటంటే, ఒక తామరాకు మీద నీళ్లు పడితే ఎలా జారిపోతాయో అలాగే మీరుండండి. బురదలో ఉంటారు. బురదలో ఉన్న తామరాకు కూడా ఏం చేస్తుంది? నీళ్లు వర్షం ఏదైనా పడినా కూడా జారిపోతుంది. స్టిక్ కాదు దానికి. తడవదది. అలాగే మనం కూడా ఏం చేయాలి? మన చిత్తాన్ని లోపటంతా కృష్ణ ఉండాలి. ఈ బయటియి ఏమి అంటించుకోకూడదు మనం. ఎంత ఎక్కువ అంటించుకుంటామో ఇక్కడ, అన్ని రోజులు ఇక్కడ ఉంటాం మనం. ఇంకో జన్మ ఎత్తుతాం. అట్లా అన్నమాట. సో, ఎవరికైనా బాగా వ్యామోహాలు ఉందనుకో, ఓహ్! పలానా వ్యక్తి చాలా స ధనవంతుడుగా ఉన్నాడు. ఆయన సంపద చాలా ఎక్కువుంది నాకంటే. నేను ఆయనలాగా కావాలి అని మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనుకో, ఇంకో జన్మలో అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా ఏది పడితే అది తిన్నామనుకోండి, ఇంకో జన్మలో మనకు ఏది పడితే అది తినే అవకాశం ఇచ్చే జంతువు శరీరం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా అన్నమాట. అందుకే ఇక్కడ ఏంటంటే అంటిముట్టని వ్యవహారంలో ఉండాలి ఇక్కడ ఈ ప్రాపంచిక లైఫ్‌లో. సో, అది దీని యొక్క ఆహ్, సారాంశం.
ఓకేనా మాతాజీ? బాగా చెప్పారు ప్రభుజీ. యాహ్! చాలా ఈ భగవద్గీత మెసేజ్ విన్నప్పుడు ఏమైతుందంటే మనకి మన యొక్క మన యొక్క దీన్నేంటి ఆత్మ విశ్వాసం అంటారు. దాన్నేమంటారు? మన యొక్క చిత్తాన్ని దెబ్బ కొట్టినట్టు అవుతుందనమాట ప్రతిసారి. అరే! నేనిలా అనుకుంటే ఇలా అంటున్నారేంటి? భగవద్గీత మెసేజ్ అదే మరి. అందుకే అదే మిథ్యాహంకారం. ఆ మిథ్యాహంకారం నుంచి నువ్వు బయటికి రావాలి. బయటికొచ్చేసి ఇది కాదు నేను. నేనేంటి? నేను కృష్ణ భగవానుడిని. అది పర్మనెంట్. ఆ పర్మనెంట్ ప్లేస్ ఇడిచిపెట్టి నేనిక్కడికెందుకొచ్చాను ఇలా? అనేది మనం ఆలోచించుకొని మనం ఎప్పుడైతే కృష్ణ యొక్క లీలల్లో నిమగ్నం అయిపోతామో ఆటోమేటిక్‌గా మనకి మన మిగతా అన్ని ఆ సంగత్వం లేకుండా ఉండడం, అసంగత్వం ఎలా పెంచుకోవాలనేది ఈజీ అయిపోతుంది మనకి. మనం ప్రాక్టీస్ చేయలేమది. ఇంకోటి చిన్న సందేహం ప్రభుజీ. యెస్ ఎ మామ్. ఇప్పుడు పొద్దున్నే లేచి అంటే ఎక్కడికన్నా వెళ్ళాల్సిన అర్జెంట్ అయ్యి వెళ్ళాల్సింది తప్పని పరిస్థితి అది. హ్మ్. వెళ్ళాలి. హ్మ్. భోజనం గురించి పక్కన పెట్టుకుంటా. హ్మ్. వెళ్ళాలన్నప్పుడు నాకు ఉన్న టైం ఒక గంట టైంలో నాకు హారతిచ్చి, భోగా పెట్టి, హ్మ్. పండో ఏదో ఒకటి పెట్టి వెళ్తున్నా నేను. హ్మ్. వెళ్ళినప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత చాలా నాకు ఇబ్బంది, డిస్టర్బెన్స్ అవుతుంది. హ్మ్. రాత్రి వరకు ఉండాల్సొస్తుంది. అంటే అట్లాంటి పరిస్థితిలో వెళ్తున్నా. హ్మ్. వెళ్తున్నప్పుడు ప్రభుజీ నేనక్కడ కూర్చున్నప్పుడు గానీ, నేను కార్‌లో వెళ్తున్నప్పుడు గానీ, అందరూ చుట్టువైపులా ఉన్నప్పుడు, నేను హ్మ్. బయటికి కొన్ని చేసుకున్నాను నేను. ఒక హ్మ్. గంట, గంట టైంలో. మిగతాయి చాలా ఉన్నాయి. ఒక 10 ఉన్నాయి. 6 అయిపోయినాయి, 10 ఉన్నాయి మాలలు. ఆ 10 మాలలు నేను సౌండ్ లేకుండా చేసుకుంటే అది కౌంట్ వస్తుందా ప్రభుజీ? యెస్ మాతాజీ. అంటే మీకు ఇంకా ఇక వేరే ఏది లేనప్పుడు మరి మీరు కౌంట్ ఎలా చేస్తున్నారు? ఓకే. మీరు చాంటింగ్ చేస్తున్నారు. మామూలుగా నేను బయటికే చదువుకుంటా ప్రభుజీ. హ్మ్. మామూలుగా ఇంట్లో ఉంటే బయటికే చదువుకుంటా. ఇంట్లో వీళ్ళందరూ తిడుతున్నా బయటికి బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తే నాకు ఎట్లా ఉంటుంది? నేను ఎలా చేసుకోగలగాలి? అదే అది అట్లా అంతే. వెళ్ళినప్పుడు మీరు చాంటింగ్ బ్యాగ్ పట్టుకొనెళ్తారా? చాంటింగ్ బ్యాగ్ లేకుండా వెళ్తారా? పట్టుకొనెళ్తాను ప్రభుజీ. పట్టుకొనెళ్తే బ్యాగ్‌లో పెట్టుకుంటాను. అది ఓకే. ఉంటుంది. అదుంటుంది. మీరు చాంటింగ్ చేసేటప్పుడు ఆ బ్యాగ్‌లో బీట్స్ మీద చేస్తున్నారా మైండ్‌లో లేదా బీట్స్ మీదనే ప్రభుజీ. ఓకే. సో, బీట్స్ మీద చేస్తాను. ఓన్లీ మీరు అదే బయటికనట్లేదు. పైకి చదవడము హ్మ్. కుదరలేని పక్షంలో అదేమన్నా కౌంట్ చేసుకోవచ్చా? లేదా మళ్ళీ ఇవి అవి కలిపి నెక్స్ట్ డే చేయాల్సొస్తుందా? అహా! లేదు లేదు. చేసుకోవచ్చు హ్మ్. మాతాజీ. చేసుకోవచ్చు. చేసుకోవచ్చా ప్రభుజీ? మానసిక జప అంటారు దాన్ని. కష్టం అట్లా చేయడము. కానీ మానసిక జప గూడా అది చేసుకోవచ్చు. కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అది మళ్ళీ నేను స్కిప్ చేస్తానేమో అని అదొకటి ఆలోచన. పైకి చదివితే మనకు కంటిన్యూగా వస్తూ ఉంటది. రైట్. అండ్ ఇంకోటి మిషన్ లాంటిది ఉంటది ప్రభుజీ అది. హ్మ్. ప్రెస్ చేసుకుంటూ ఉంటది. యెస్. అది నాకంత సాటిస్ఫాక్షన్ లేదు. కొనుక్కున్నాను గానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. హ్మ్. బీడ్‌ని తిప్పినంత తృప్తి రావట్లేదు నాకు. హ్మ్. బీట్ మీదనే చేయండి. ఆ మెషిన్ మీరు 16 రౌండ్‌లు చేసిన తర్వాత ఆ మెషిన్ పట్టుకోండి. అవును ఒక రౌండ్. ప్రభుజీ. అయితే ఇంకోటి మాతాజీ మనం జప ఎప్పుడు కూడా హ్మ్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. ఇప్పుడు మీకు కొద్దిగా వినిపించింది కదా! హ్మ్. వినిపిచ్చింది. సో, మనం చెప్పింది మనకు వినిపిస్తే చాలు. బయటి వాళ్ళకి వినిపించాల్సిన అవసరం లేదు. మీరు బయట ఉన్నప్పుడు హ్మ్. ఇంకోటి ఏం చేయొచ్చంటే ఇది నా చాంటింగ్ బ్యాగు. హ్మ్. ఇయర్ ప్లగ్స్ దొరుకుతాయి మీకు. ఇప్పుడు ఇది ఇయర్ ప్లగ్. ఓకే. రబ్బర్. ఆహా! ఆ! దీన్ని మీరు చెవిలో పెట్టుకున్నారనుకోండి. హ్మ్. ఇట్లా పెట్టుకున్నారనుకోండి. మీరు ఆ! కార్‌లో వెళ్ళిన, బస్‌లో వెళ్ళినా 10 మందిలో ఉన్నా కూడా ఏమవుతుందంటే హ్మ్. మీకు ఓన్లీ మీరేది మాట్లాడితే చాలా చక్కగా వినిపిస్తుందనమాట. మీకు బయటి వాళ్ళకసలు ఏమీ వినపడదు వాళ్ళకి. ఆ! వాళ్ళకినిపిచ్చిదా ప్రభుజీ? మీరొకసారి చెయ్యి ఇలా పెట్టుకొని హరే కృష్ణ చిన్నగా చెప్పండి. హరే కృష్ణ, హరే హరే కృష్ణ. కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. పెద్దగా వినిపిస్తుందా మీ మైండ్ లోపట? బాగా ఇనిపిస్తుంది ప్రభుజీ. అంతే. సో, మీరెక్కడన్నా ఓకే. బాగా ఆ ప్రదేశంలో నాయిసీ ప్రదేశం బాగా అల్లరి అట్లా హ్మ్. హ్మ్. అనుకోండి. అలాంటి టైంలో మీరిలా పెట్టుకొని హరే కృష్ణ మహామంత్రం చేసుకుంటూ వెళ్ళొచ్చు చిన్నగా. ఓకే. అప్పుడు కాన్సంట్రేషన్ బాగుంటది. మీరు ఫ్లైట్‌లో అయినా ఎక్కడైనా కూడా. లేదా ఓకే. ఇలాంటి ఈ రబ్బర్ బీట్స్ దొరికాయనుకోండి. ఆ రబ్బర్‌యి అవి. ఆ చెవిలో హ్మ్. హ్మ్. ఫ్లైట్‌లో ఇస్తారవి. యెస్ మాతాజీ. ఓకే. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా? గోపాల్ రెడ్డి ప్రభు, వనజాక్షి మాతాజీ.
దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దండవతి ప్రణామం. దండవతి కొన్ని ప్రణామం. క్లాసులు మిస్ అయ్యాం ప్రభుజీ. ఎస్ మాతాజీ, మేము కూడా మిస్ అయ్యాను నిన్ను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, జ్యోతి మాతాజీ చెప్పండి. ప్రభుజీ, సంపూర్ణ శరణాగతి అవుతున్నామా మనం అనేది ఎలా తెలుసుకోగలుగుతాం ప్రభుజీ? ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మనము ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కృష్ణాన్ని మర్చిపోతున్నామా? అంటే మన ప్రయత్నపూర్వకంగా మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి కదా ప్రభుజీ. ఉమ్. అప్పుడు అంటే ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా మనము అవుతున్నామా లేదా అనేది సందేహం వస్తుంది ప్రభుజీ. మంచి ప్రశ్న మాతాజీ. సో ఎప్పుడైనా కూడా మనకు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి అనుకోండి, కృష్ణ అన్నీ నీ ప్రీత్యర్థమే జరగాలి, నువ్వు ఎలా అనుకుంటే అలా జరగాలి అని అని ప్రార్థన ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా మళ్ళీ బాగా కష్టాలు వచ్చినాయి అనుకో, ఓ కృష్ణ ఈ కష్టాల నుంచి నన్ను బయటేయి, ఈ కష్టాల నుంచి నన్ను తొలగించు. సో మనల్ని కృష్ణాని మళ్ళీ అడుగుతున్నాం అక్కడ. సో అంటే ఒక ఉదాహరణ చెప్పాను అట్లా, మీరు అలా చేస్తున్నారని కాదు. ఆమ్, మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మాతాజీ, మనం చేసేది ఏదైనా సరే కృష్ణ ప్రీత్యర్థమా యాక్టివిటీ కాదా, అదొకటి చూసుకోవాలి మనం. ఆర్ అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మన కృష్ణ భగవానుడి భక్తికి ఈ యొక్క ప్రాబ్లం దగ్గరవుతున్నామా, మనం దూరం అవుతున్నామా? మనం చేసే పనుల వల్ల కృష్ణ భగవానుడి భక్తికి ఇంకా కొంచెం దగ్గరవుతున్నామా, దూరం అవుతున్నామా? మూడోది బాగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ బాగా కష్టాల్లో ఉంది పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. సో నేను చాలా పని చేయాలి. ఈ పని చేయాలంటే నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టైం పడుతుంది. టైం పడినప్పుడు నా యొక్క సాధనే నేను చేయలేదనుకోండి, సపోజ్ నా 16 రౌండ్‌లే నేను చేయలేకపోతున్నాను. అప్పుడు మాత్రం మీరు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. మీరు మీ లైఫ్‌లో డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అంటే, మీ యొక్క సాధన ఇంపాక్ట్ కాకూడదు. మీ యొక్క సాధనకు దెబ్బ పడకూడదు. మీ సాధన అంటే ఏంటి? రోజు 16 రౌండ్‌లు చాంటింగ్ చేయడము. తర్వాత తులసి వర్షిప్, తర్వాత డీటీ వర్షిప్ కొద్దిసేపు అట్లా. సో ఎట్ ఎ మినిమమ్ మీరు అన్నిటికంటే మినిమమ్ ఏంటి? ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో కావడం. మాంసాహారం తినకపోవడం, మందు తాగకపోవడం, తర్వాత జూదం ఆడకపోవడం, పరస్త్రీ, పరపురుషునితో అక్రమ సంబంధం పెట్టుకోకపోవడం. ఈ 4. ఇది ప్లస్ 16 రౌండ్ల హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయడం. ఎప్పుడన్నా మీకు కష్టమైన పరిస్థితొచ్చేసి, ఈ 5 కార్యక్రమాలకు దెబ్బ పడుతుందనుకోండి, మీరు ఆ వ్యవహారాల నుంచి దూరం కావడం బెస్ట్. ఒకవేళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇంకా కష్టంగా ఉంది, కానీ ఈ 5 చేయగలుగుతున్నాం. వీటికేమి ఎఫెక్ట్ కావట్లేదు మనకి. పర్లేదు. అంటే ఈ జీవితంలో మనకు కష్టాలు, సుఖాలనేది సహజం. కొన్నిసార్లు మనకు టైం ఉండదు, కొన్నిసార్లు టైం ఉంటుంది. సో, అలాంటి టైంలో చూసుకోవాలి. మన మెజర్‌మెంట్ చూసుకోవాలన్నమాట. తులాల్లో మనం ఏసి చూడాలి. ఏం చూడాలి? నా యొక్క 16 రౌండ్లు చాంటింగ్ చేయగలుగుతున్నానా? ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో కాగలుగుతున్నానా? ఈ పరిసరాల్లో. అది గనుక అయితే మీరది చేయొచ్చు. ఒకవేళ వీటికే ఎఫెక్ట్ అవుతుందనుకో, ఈ 4 చేయలేకపోయే పరిస్థితొచ్చిందనుకోండి, లేదా చాంటింగ్ 16 రౌండ్లు ఆ రోజు పూర్తి చేయలేని పరిస్థితొచ్చిందనుకోండి, ఆ ఎన్విరాన్మెంట్ నుంచి మీరు ఇమ్మీడియేట్‌గా బయటపడాలి. అదొకటి. రెండోది, శరణాగతి నేను కరెక్ట్‌గా తీసుకుంటున్నానా లేదా అనేదేంటంటే, ఇంకోటి మీరు ప్రశ్న అడగొచ్చు. ఏంటి? ఇది నేను కృష్ణ ప్రీత్యర్థం చేస్తున్నానా? నా యొక్క ప్రీతి కోసమా? నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ప్రీతి కోసమా? నా యొక్క డెవలప్‌మెంట్ కోసమా? కృష్ణాని ప్రీత్యర్థం చేయడం కోసమా? ఈ 2 చూసుకుంటే మీకు ఆన్సర్ దొరికిపోతుంది. ఓకేనా మాతాజీ? మీరు జనరల్‌గా అడిగారు క్వెషన్. నేను జనరల్‌గా చెప్పాను ఆన్సర్. ప్రభుజీ, ఓకే ప్రభుజీ. ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా ఎవరికన్నా? సో, అట్లయితే మనం భగవద్గీత చదువుదాము.
మనము 3వ అధ్యాయం 3వ చాప్టర్‌లో 13వ శ్లోకంలో ఉన్నాం. 3:13. ఇంకొకటి జ్యోతి మాతాజీ మీకు శరణాగతి విషయంలో ఇది చూడండి. 1866 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం జ. సో ఇందులో ఏంటంటే, ఇందులో హరిభక్తి విలాస్‌లో మనకేం చెప్తారంటే, మనము సరెండర్ అంటే ఏంటి? సరెండర్ ఆ! అంటే మన కృష్ణ భగవాన్ శరణాగతిలో ఉన్నామా లేదా అనేది ఏంటిది? 6 విధాల శరణాగతి అన్నమాట ఇది. సో ఈ 6 విధాలు ఇది ఇంకొక పుస్తకం తెస్తాను మీకు క్లియర్‌గా ఉంటుంది అందులో. ఒక్క నిమిషం. యెస్ మాతాజీ. ఇది ఉపదేశామృతాలో ఉంటుంది. హ్మ్. ఇది 6 రకాల శరణాగతి. ఒకటేంటి? ఈ శ్లోకం హరిభక్తి విలాస 11,676 శ్లోకం ఇది. ఆనుకూల్యస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్షిష్యాతీతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతిః. సో ఈ 6 రకాల శరణాగతి అంటారు వీటిని. ఏంటదది? ఫస్ట్‌ది ఆనుకూల్యస్య సంకల్పః. ఏదైతే మనం కృష్ణ భగవానుని భక్తికి మనకు ముందు తీసుకెళ్తుందో అది మనం సంకల్పించుకోవాలి. దాన్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సో మనకెప్పుడైనా ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా, ఏదొచ్చినా సరే, ఏ వ్యవహారం వచ్చినా సరే, ఏ డెసిషన్ వచ్చినా సరే, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానియ్యండి, మీకు బయట వ్యవహారమైనా సరే అండి, మీ బిజినెస్ పెట్టుకోవాలన్నా, మీరు చదువుకోవాలన్నా, ఏం చేయాలన్నా గూడా, లేకపోతే ఒకరు ఇలా అన్నారు, ఒకరు అలా అన్నారు. ఒకరు ఇది చెప్పారు, ఒకరు అది చెప్పారు. నేనేం తీసుకోవాలి? ఇద్దరు నా వాళ్ళే. రైట్? ఇలాంటి వ్యవహారం చాలా సార్లు వస్తుంది మనకి. భర్త ఒకటి చెప్పాడు, కొడుకు ఒకటి చెప్పాడు. ఎవరిని వినాలి? లేదా ఒక కొడుకు ఒకటి చెప్పాడు, ఇంకో కొడుకు ఇంకోటి చెప్పాడు ఇంకో విధంగా. మనం ఏం చేసుకోవాలి? సో, ఇవి పాటించాలి. ఏంటది? ఆనుకూల్యస్య సంకల్పః. కృష్ణ భగవానుడి భక్తికి ఈ రెండిట్లల్లో ఏది బెటరో అది తీసుకోవాలి మనం. ఆర్ మన డెసిషన్ ప్రతిసారి మనం తీసుకునేదేంటి? కృష్ణ భగవానుడి భక్తికి ఇది నాకు ముందు తీసుకెళ్తుందా? కాదా? రెండోది ప్రతికూల్యస్య వర్జనం. కృష్ణ భగవానుడి భక్తికి ఏదైతే ఆపోజిట్‌గా ఉంటుందో అది వదిలేయాలి. ఓకే. మూడోది రక్షిష్యాతీతి విశ్వాసో. కృష్ణ భగవానుడు నన్ను కాపాడుతాడు అనే దృఢ నిశ్చయం ఉండాలి. అలాంటి దృఢ నిశ్చయంలో ఉండాలి.
ఇప్పుడు మనకు చాలా సార్లు మనకు ఎన్నో ఎదురవుతాయి మనకు. ఆ ఎదురైనప్పుడు మనం ఏంటి? రక్షిష్యాతీతి విశ్వాసో, కృష్ణ భగవానుడు నన్ను రక్షిస్తాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారు? నేను శివుడికి పూజ చేసేవాడిని, తర్వాత పార్వతికి, గణేష్ చతుర్థికి పూజ చేసేవాడిని, సాయిబాబా మందిరం ఇలాంటి చాలా చాలా చేసేవాడిని. ఇప్పుడు సడన్‌గా ఈ క్లాస్‌కి రాగానే ప్రభుజీ అన్నీ వదిలేసి కృష్ణకి చేయండి అని చెప్తున్నారు. అలా చేయాలా? వద్దా? రక్షిష్యాతీతి విశ్వాసో, కృష్ణ నన్ను రక్షిస్తాడు అనే దృఢ నిశ్చయంలో ఉండాలన్నమాట. గోప్తృత్వే వరణం తథ 4వది. ఏంటది? మనకి ఏ విధంగా డౌట్ ఉండకూడదు. కృష్ణ భగవానుడే నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. దాంట్లో ఏ కించిత్ డౌట్ కూడా మనం ఉంచుకోకూడదు. అది గోప్తృత్వే వరణం తథ. తర్వాత ఆత్మ నిక్షేప. ఫీలింగ్ వన్‌సెల్ఫ్ ఇన్‌కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఇండిపెండెంట్‌లీ వితౌట్ కృష్ణ డిజైర్. కృష్ణ భగవానుని అనుమతి, అనుగ్రహం లేకుండా నేను ఏమీ చేయలేను. నా అంతట నేను ఏమీ చేయలేను కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహము, అనుమతి లేకుండా. దాన్ని ఆత్మ నిక్షేప అంటారు. కార్పణ్యే. హ్యూమిలిటీ ఆర్ ఫీలింగ్ వన్‌సెల్ఫ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాలెన్ అండ్ ఇన్‌సిగ్నిఫికెంట్. మనకు మనం ఎలా అనుకోవాలి? నేను అందరికంటే భ్రష్టుడిని. నేను అందరికంటే కింద పడిపోయాను. ఆ! చాలా వినమ్రతా భావం. హ్యూమిలిటీ. అంటే ఇంక నాకంటే క్లిష్టమైన స్థితిలో ఇంకెవరు లేరు. ఆ! అందరిలో నేనే అధముణ్ణి. అందరికంటే నేనే తక్కువ వాడిని. అండ్ నేనే మళ్ళా చాలా చాలా ఇన్‌సిగ్నిఫికెంట్. అంటే నేను చాలా అసలు కొంచెమే. నేను చాలా కొంచెం. అందరూ చాలా పెద్దగా, నేను చాలా కొంచెం. అట్లా ఇన్‌సిగ్నిఫికెంట్ అనుకోవాలి. షడ్విధ శరణాగతికి. ఇవి 6 విధాల శరణాగతి తీసుకునే ఇది భగవద్గీతలో శిల ప్రభుపాద మనకు 18వ చాప్టర్ 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య శ్లోకంలో ఇలా అందరూ ఏమంటున్నారు అక్కడ? కృష్ణ ఏమంటున్నాడు? సరెండర్ అంటు మీ, నన్ను శరణాగతి తీసుకోండి అన్నారు. అయితే అందరూ ఏమనుకుంటారు? శరణాగతి అంటే ఏంటంటే ఈ 6. మళ్ళీ 6 చెప్తాను. ఫస్ట్ ఏదైతే కృష్ణ భగవానుడి భక్తికి మనకు ఉపయోగపడుతుందో అది తీసుకోవడం. అది ఫస్ట్‌ది. రెండోది ప్రతికూల్యస్య వర్జనం. భక్తికి, కృష్ణ భగవానుడి భక్తికి ఏదైతే ముందుకు తీసుకెళ్లదో, ప్లస్ ఏదైతే ప్రతికూలంగా ఉంది, భక్తికి అనుకూలంగా లేదది, దాన్ని మనం వదిలేయాలి. రక్షిష్యాతీతి విశ్వాసం. కృష్ణ భగవానుడు నన్ను కంపల్సరీ ప్రొటెక్ట్ చేస్తాడు, నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసంలో ఉండాలి. గోప్తృత్వే వరణం తథ 4వది. నన్ను మెయింటైన్ చేసేది కృష్ణ అనే దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు, ఉండకూడదు. ఆత్మ నిక్షేప. నేను ఇండిపెండెంట్‌గా నా సొంతంగా నేను దేనికి పనికిరాను. కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం లేకుండా, కృష్ణ భగవానుడి యొక్క కోరిక లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా ఏది నేను చేయలేను నా అంతట నేను. అది ఆత్మ నిక్షేప. కార్పణ్యే 6వది అంటే హ్యూమిలిటీ. అంటే చాలా దైన్యమైన స్థితి. అట్లా అదేంటంటే అందరికంటే నేను తక్కువ వాడిని. అందరికంటే నేను చిన్నవాడిని. అందరి భక్తులలో నేను చిన్న భక్తుడిని. అందరి అందరి సాధనలో నా సాధన తక్కువుంది. ఇవి. ఈ 6 గనుక మీరు అనుకుంటే అది శరణాగతి. మాతాజీ ఇది హెల్ప్ అయిందా మాతాజీ? ప్రభుజీ అర్థమైంది ప్రభుజీ. ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ గూడా గుర్తుపెట్టుకోవాలనిపిచ్చింది ప్రభుజీ. గ్లౌజ్ వేసుకొని డిటాచ్‌మెంట్ ఎక్కువగా ఉండాలి అనేది యెస్. మనము అప్పుడు ఏదన్నా పని చేసినా గూడా ఆ డిటాచ్‌మెంట్ ఉండడం వల్ల ఇంకా దానిలోకి ఇన్వాల్వ్ అవ్వము అనేది యెస్. ఆలోచిస్తున్నాను ఇది ప్రభుజీ. చాలా స్టికీ మాతాజీ. అంటే మన ఈ మెటీరియల్ లైఫ్, ఈ ప్రాపంచిక లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా చాలా అతుక్కుపోతాయి అన్నీ. ప్రతి విషయాలు. ఒక్కసారి మీరు టీవీ ఆన్ చేసి ఒక సీరియల్ పెట్టారనుకోండి, అతుక్కుపోతాం మనం దానికి. లేదా ఎవరన్నా ఒక మాట అంటారు. ఎవరన్నా ఒకరు అన్నదమ్ముల్లో వాళ్ళొచ్చేసి ఒక మాట చెప్తారు. ఇవన్నీ చాలా అటాచ్‌మెంట్ అయ్యి అతుక్కుంటాయి మనకు. రాసుకుంటాయి అన్నీ. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా డిటాచ్డ్‌గా ఉండాలి. ఆ డిటాచ్‌మెంట్ ఎప్పుడొస్తుంది అంటే ఓన్లీ మనం కృష్ణకి అటాచ్ అయినప్పుడే. మన చేసిన మైండ్ సాధన అంతా వెళ్తది ప్రభుజీ. ఒక్కసారి వాళ్ళతో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఇంకా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది ప్రభుజీ ఇట్లా. యెస్ మాతాజీ. అంటే మనం డిటాచ్‌మెంట్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మన స్మరణ వాడుకోవాలి. మన మైండ్‌లో ఏం నడుస్తుందో ఎవరికీ తెలీదు.
ఆ! మన మైండ్‌లో మనం ఏమనుకుంటున్నాం ఎవరికీ తెలీదు. యెస్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో వెళ్ళాలి, తిరగాలి కానీ మన మన హృదయం లోపట, మన ఆలోచన లోపట, మన మన మైండ్‌లో అంతా కృష్ణ గురించి ఆలోచించుకోవడం. అట్లా మనం అట్లా చేసుకోవాలన్నమాట. అది మిస్ కావాలి. ఆ! ఇప్పుడు సపోజ్ వరంగల్‌లో ఉండి, అయ్యో! నేను యాత్రకు వెళ్ళలేదు. అందరు యాత్రికులు చక్కగా గోవర్ధన్ పరిక్రమ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ అవకాశం వచ్చింది. నేనెప్పుడు ఎళ్తాను? గోవర్ధన్ ఎప్పుడు చూస్తాను? అని ఇక్కడుండి అలా అనుకోవడం బెటర్. ఒకవేళ ఆ! అక్కడికెళ్ళారనుకో డివోటీ అక్కడికెళ్ళి, మా తమ్ముడు అక్కడ ఇప్పుడు పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. లేకపోతే అక్కడ ఈ వ్యవహారం జరుగుతుంది. గోవర్ధన్ పరిక్రమ చేసేటప్పుడు వరంగల్ గురించి ఆలోచించారనుకోండి. ఉన్నది గోవర్ధన్ కానీ ఆలోచన అంతా దేని మీద ఉంది? ప్రాపంచికలే. వరం సో, హ్మ్. మన హృదయం ఎక్కడుంది అదే మెయిన్. స్మరణ అనేదే ముఖ్యం ప్రభుజీ. ముఖ్యం. యెస్. స్మరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో మీకొక కథ చెప్తాను యాక్చువల్లీ. సో, ఒకసారి కృష్ణ భగవానుడు ఆహ్, అక్రూర వస్తాడు. అక్రూర వచ్చేసి ఆయనే కృష్ణని తీసుకొని వెళ్తాడనమాట. సో, అక్రూర వచ్చినప్పుడు శ్రీమద్ భాగవతంలో మనకందరికీ ఆయన పేరు తప్పుగా చెప్పారనమాట. యాక్చువల్‌గా క్రూర. కానీ అక్రూర అని చెప్పారు. ఆయనొచ్చేసి ఈ గోపికలు, గోపాస్ తర్వాత నందమహారాజు, యశోద వీళ్ళందరూ ఎంతో ప్రేమగా ఉండే కృష్ణ భగవానుడిని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళకర్థమైపోతుంది మళ్ళీ కృష్ణ వస్తాడా? రాడా? అని చెప్పేసి. సో, అలా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పటి నుంచి కృష్ణ ఆయనే టీనేజ్ వయసులో వెళ్తాడనమాట. ప్రతిరోజు ఆయన పిల్లన గ్రోవి పాడుతూ అందరిని పిలిచేవాడనమాట. సో, ఇప్పుడు ద్వారకాకు వెళ్ళాడు. ద్వారకాలో అసలు పిల్లన గ్రోవి ఒక్కసారి కూడా ఆయన వదలలేదు. 70 సంవత్సరాల వరకు. అంటే ఎప్పుడైతే బృందావనంలో నుంచి బయటికి అడుగుపెట్టాడో, ఆ రోజు నుంచి పిల్లన గ్రోవి వాడడమే బంద్ చేశాడు. అయితే ప్రతిరోజు కృష్ణ భగవానుడు ఆయన యొక్క ఆలోచనంతా రాధారాణి, తర్వాత గోపికలు, గోపబాలులు, నందమహారాజ్, యశోదామాత వాళ్ళ మీదే ఉంటుందనమాట. ఇక్కడంతా ఎలా ఉంది సిటీ. ఆ! అక్కడంతా పల్లెటూరు గదా! ఇక్కడంతా సిటీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి రెడీగా ఉంచేసి, "ఓ కృష్ణ రండి" అని పిలుస్తున్నారు. హ్మ్. అక్కడ అలా ఉండదు. అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారు కూర్చున్నప్పుడు, వాళ్ళ యొక్క బాక్స్ ఓపెన్ చేసేసి కృష్ణ ఈ స్వీట్ నీకిష్టం కదా! అని చెప్పేసి డైరెక్ట్‌గా నోట్లో పెడతారనమాట. లైక్ వాళ్ళు తినే మధ్యలో గూడా ఓహ్! ఇది చాలా బాగుంది. ఇది కృష్ణకి ఇంకా బాగా నచ్చుతుంది అని చెప్పేసి ఆయన నోట్లో పెట్టేవాళ్ళు. హ్మ్. తర్వాత యశోదామాత ఏం చేస్తుంది? గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుందనమాట. సో, ఇలాంటిది ఇప్పుడేమైపోయింది? అక్కడ ఏదో వడ్డించేసారు. చాలా ఫార్మల్‌గా ఉంది. ఈయనకంతా ఒక రాజులాగా డ్రెస్ ఇచ్చారు. రాజులాగా డ్రెసప్ అయిపోయాడు. పిల్లల్ని గ్రోవి పట్టుకోలేదు. ఈ కృష్ణ యొక్క హృదయం కూడా, కృష్ణ యొక్క మైండ్ కూడా అంతా గోపాసు తర్వాత బృందావన్ మీదనే ఉందన్నమాట. ఒకరోజు ఆహ్, రుక్మిణీదేవి. సో, రుక్మిణీదేవి ఆయన పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళందరూ రాణులు. సో, రుక్మిణీదేవి ఎప్పుడైనా కూడా స్ట్రెయిట్‌గా చేస్తుంది ఏ పని చేసినా కూడా. చాలా వినమ్రతగా. అంటే కృష్ణని ఎక్కువ ఆట పట్టించదనమాట. సత్యభామ డిఫరెంట్. కానీ ఈమె ఎప్పుడైనా సరే ఏది పిలిచినా స్ట్రెయిట్‌గానే పిలుస్తుంది. ఏదిచ్చినా కూడా ప్రసాదం ఇచ్చినా కూడా స్ట్రెయిట్‌గానే వచ్చి అన్నీ చేస్తుందనమాట. ఒక్కరోజు ఒక చిన్న ట్రిక్ చేయాలనిపిస్తుంది. సో, ఆమె ఏం చేస్తుందంటే వెనక నుంచొచ్చి రుక్మిణీదేవి. సో, వెనక నుంచొచ్చేసి డైరెక్ట్‌గా ఇట్లా కృష్ణని కౌగిలించుకుంటుందనమాట. కౌగిలించుకోగానే కృష్ణ ఇమ్మీడియేట్‌లీ ఆయన యొక్క హృదయంలో ఇమ్మీడియేట్‌లీ రాధారాణి గుర్తొస్తుందనమాట. ఇలా ఎన్నో సార్లు రాధారాణి చేస్తూ ఉంటుందనమాట. అట్లా గోపీస్ అందరూ ఇలా చేస్తూ ఉంటారు. ఆ జ్ఞాపకంలో ఉండి ఇలా చూస్తాడు. ఇలా చూసేసి ఇక్కడ రుక్మిణి ఉంటుంది. ఇమ్మీడియేట్‌లీ ఫెయింట్ అయిపోతాడక్కడ. మూర్ఛపోతాడనమాట. ఇగ ఇప్పుడు చూడండి ఆయన యొక్క స్మరణ ఎక్కడుంది? భక్తుల యొక్క స్మరణ ఎక్కడుంది? కంప్లీట్ 100% వాళ్ళ స్మరణ ఏంటంటే, బృందావన్‌లో వాళ్ళు అట్‌లీస్ట్ కృష్ణ నాకిది కావాలి అని కూడా కాదు. కృష్ణ నువ్వు బాగుండాలి. ఓ విష్ణు కృష్ణ బాగుండాలని విష్ణుమూర్తికి ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. అది అటువంటి ప్రేమ వాళ్ళది. సో, వాళ్ళు ఆ కాళియ పట్టుకున్నప్పుడు ఆ పాము ఆ చుట్టూ చుట్టేసి కృష్ణని పట్టుకున్నప్పుడు వాళ్ళందరి బాధ
కృష్ణ ఎలా? కృష్ణ ఇంత కష్టంలో ఉన్నాడు. కృష్ణకి ఇంత బాధలో ఉన్నాడు. అని ఆ బాధలో వాళ్ళందరూ కుమిలిపోతూ ఉంటారనమాట. ఎప్పుడు వాళ్ళు ఏ పూజ చేసినా గూడా కృష్ణకి మంచి జరగాలి. ఆయనకి ఆయుష్ పెరగాలి. ఆ! అని చెప్పేసి. సో, ఇప్పుడు యశోదామాత కూడా కృష్ణ మట్టి తిన్నప్పుడు నోరు తెరువు అంటుంది. ఆ నోరు తెరిచినప్పుడు అన్ని బ్రహ్మాండాలు అన్నీ చూస్తుంది. ఓహ్! ఈయన భగవంతుడా? లేదు, 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 లేదు. ఈయనేం భగవంతుడు? ఆ! చక్కగా ఉరుమొచ్చినప్పుడు ఏం చేస్తాడు? నా ఎనకాల వచ్చేసి డైరెక్ట్‌గా నన్ను గట్టిగా పట్టుకుంటాడు. ఆకలైనప్పుడు ఏడుస్తాడు. ఆ! నేను అన్నం పెడితేనే ఈయన బతుకున్నాడు. అలా అనుకుంటూ ఉంటుందన్నమాట. అది వాళ్ళ ప్రేమ. కానీ ఇక్కడంతా ఫార్మల్. రైట్? ద్వారకాలో అంతా ఫార్మల్. రాణులు ప్లస్ ఇదంతా సిటీ అట్మాస్ఫియర్. ఆ! వాళ్ళు ఒక్కసారి అలా ట్రిక్ చేసేసరికి కృష్ణ మూర్ఛపోతాడన్నమాట. సో, అది స్మరణ. మనం కూడా ఆ స్మరణలో ఉండాలి ఎప్పుడు కూడా కృష్ణకి. కృష్ణ భగవానుడిని అంటే మనం ఏదో ఊహించుకోవడం కాదు. ఆచార్యులు రాసిన పుస్తకాలు లేదా శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో మనం అక్కడి వరకు ఆర్డర్ ప్రకారం వెళ్ళాలి. అలా వెళ్ళి 10th క్యాంటో పాస్ట్ టైమ్స్ మనం స్మరణ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేసుకుంటూ ఉంటే అది మన్మన భవ మద్భక్తో అది యాక్చువల్‌గా. సో, మన మనసులో ఎప్పుడెలా ఉంది? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ నడుస్తుంది. ఈ, ఈ ప్రాబ్లమ్ నడుస్తుంది. దీనికి సొల్యూషన్ ఎలా? ఆ ప్రాబ్లమ్ నడుస్తుంది. దానికి సొల్యూషన్ ఎలా? మనం ఇలా ఆలోచిస్తూ ఉన్నామనమాట. మన ఆలోచన అంతా, మన చిత్తమంతా కృష్ణ మీద స్మరణలో ఉండాలి. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. యెస్. ఇది మూడో చాప్టర్. మనం ఇక్కడున్నాము. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? 11 నుంచి మనం రివిజన్ చేద్దాం. ఓకే. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయఃపరం అవాప్స్యత. యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు ప్రియమును గూర్చగలరు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలదు. సో, యజ్ఞాలను సృష్టించాడు. ప్లస్ దేవతలను, మానవులను సృష్టించాడు కృష్ణ భగవానుడు. యజ్ఞములచే సంతృప్తి చెంది దేవతలు మీకు ఏదేదైతే ఇష్టమో వాటిని మీకు ఇస్తారనమాట. అంటే వర్షాలు, సూర్యరశ్మి ఇలాంటివి. ఆ విధంగా మానవులు మరియు దేవతల నడుమ పరస్పర సహకారము సర్వులకు శ్రేయస్సు కలుగగలదు. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి గో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. వివిధ జీవన ఆవశ్యకములను ఒనగూర్చు దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది మీకు కావలసినవన్నీయు ఒసంగుదురు. వాటిని ఆ దేవతలకు అర్పింపకయే తాను అనుభవించువాడు నిజానికి చోరుడే అనబడదు. సో, మనకి జీవితం యొక్క ఆవశ్యకతలు ఏంటి అంటే నిత్యావసర ఆవశ్యం ఇది. కంపల్సరీ కావాలి ఇవి. ఇవి లేకపోతే మనం బ్రతకలేం. ఏంటవి? సూర్యరశ్మి, తర్వాత గాలితో ఆక్సిజను, రైట్? తర్వాత నీళ్ళు, సముద్రం నుంచి లేదా చెరువుల నుంచి నీళ్ళు. ఇవన్నీ వివిధ జీవన ఆవశ్యకములను ఇవి ఇచ్చే దేవతలు యజ్ఞముచే సంతృప్తి నొంది. మనం చేసే యజ్ఞాలతో సంతృప్తి చెంది వాళ్ళు ఇవన్నీ ఇస్తున్నారు. మనకు కావాల్సినయన్నీ ఇస్తున్నారు. వాటిని ఆ దేవతలకు అర్పించకుండా మనమే అనుభవిస్తే అటువంటి వాడు చోరుడు, దొంగ అని చెప్పబడతాడు. అందుకే మనకేదొచ్చినా సరే, సపోజ్ మనకు మంచి తెలివితేటలొచ్చాయి, మనకు మంచి రూపం ఉంది, మనకు మంచిగా పాడే అవకాశం ఉంది. మనము అది దేవతలకు అర్పించకుండా మనమే వాడుకుంటున్నామనుకోండి, అప్పుడు నిజానికి వాళ్ళందరూ చోరులే, వాళ్ళందరూ దొంగలే అని అర్థం. మనకొచ్చిన ఆస్తి గూడా, డబ్బు కూడా మనం దేవతల కృష్ణ భగవానుని యొక్క దానికి వాడుకోవాలన్నమాట అట్లా. ప్రీత్యర్థం. హరే కృష్ణ ప్రభుజీ. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది చెప్పారు కదా ప్రభుజీ, దేవతలకి పెట్టింది తింటది తప్పవుతుందని. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము ఇందులోకి రాకముందు
అది సూర్యోదయ భగవానుడే మనకు ప్రత్యక్ష దైవం అని చెప్పని ప్రతిరోజు మనం దండం పెట్టుకుంటాం. తులసి కోటకి దండం పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేస్తాం. సూర్యుడికి మనం అర్ఘ్యం ఇస్తాం, చేస్తాము. ఇప్పుడు హ్మ్. ఆదిత్య హృదయం అలవాటయిపోయింది ప్రభుజీ. ఇప్పుడు ఇస్కాన్‌లోకొచ్చాక మరి ఆదిత్య హృదయం చదువుకోవచ్చా ప్రభుజీ? ఆది చౌదాలా? ఆదిత్య హృదయం. మళ్ళీ చెప్పండి. ఆదిత్య హృదయం ప్రభుజీ. ఓహ్! ఆదిత్య హృదయం. ఓహ్! ఓకే. ఓకే. అది సూర్య భగవాన్ ప్రేయర్స్. సూర్యోదయం. అంటే అలవాటయిపోయింది. అది చెయ్యొచ్చా? అవసరం లేదు మాతాజీ. ఆ! అవసరం లేదు. అంటే నేను చెప్పినాను కాదు. మీరు ఆ! చూడండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, ఇక్కడ మనకు 9వ చాప్టర్ 23వ శ్లోకంలో ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. ఇది 9:23. మీ దగ్గర భగవద్గీత ఉంటే చదవండి మాతాజీ. 9:23 చదవండి. చదువుతున్నాను. ఓ కుంతి పుత్ర, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు. కానీ వారది తప్పు మార్గంలో చేస్తారు. సో, కృష్ణ ఇక్కడ చెప్పాడు కదా మనకు క్లియర్‌గా. సో, కౌంతేయ, ఓ అర్జున, అన్య దేవతలకి సూర్యుడు, చంద్రుడు, శివుడు, పార్వతి, గణేష్ అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకంగా నన్నే పూజిస్తున్నారు. హ్మ్. వాస్తవానికి నిజంగా వాళ్ళు వాళ్ళ ద్వారా నన్నే పూజిస్తున్నారు. కానీ తప్పుగా చేస్తున్నారు. రైట్? హ్మ్. ఆ విషయం తెలుసుకున్నాం కాబట్టి అది చేయవలసిన అవసరం మనం లేదు. అంటే సో ఇప్పుడు సూర్యుడు కనిపిస్తే తులసికోట బయటుంటది ప్రభుజీ. ఇంట్లో మాకు హ్మ్. తూర్పు వైపు పెట్టుకుంటాము. మనం అక్కడికెళ్ళినప్పుడు అమ్మవారికి పూజ చేసి మనం చేస్తాం. ప్రదక్షిణాలు చేస్తాము. సూర్యభగవానుడికి దండం పెట్టుకుంటాము. అప్పుడు మనం దండం పెట్టుకుంటాం కదా ప్రభుజీ. హ్మ్. అప్పుడు మరి ఊరికనే వచ్చేయచ్చా ప్రభుజీ ఏం చేయకుండా? అదొక్కటే నా సందేహం. రైట్. సో, అంతే. ఓకే. అంటే ఇప్పుడు మనము ఇగ్నోర్ చేయకూడదు. ఈ శ్లోకం మీకు మీకు ఏంటి ప్రతి ఒక్కడు కృష్ణ భగవాన్ సూర్యనారాయణ అని తలుచుకోవచ్చు. మరి సూర్యనారాయణకి హ్మ్. నమస్కారం పెట్టొచ్చు మీరు. సూర్యునికి కూడా అది. నమస్కారం పెట్టొచ్చు. అంతే కానీ ప్రభుజీ. మీరు ఇంతకుముందు ఆదిత్య హృదయం చదివి మీరేంటి అన్ని హ్మ్. సూర్య భగవానుడికే అర్పిస్తున్నారు చేస్తున్నారు. కదా! అలా యెస్. అర్పిస్తే అది తప్పుగా చేస్తున్నారు. కానీ ఓకే. ఇప్పుడు మీరు శ్రీమద్ భాగవతంలో ఏమంటున్నాడు? సూర్యుడు చంద్రుడు నా యొక్క కళ్ళు అని చెప్పాడు కృష్ణ భగవానుడు. సో, యెస్. అలా చూడాలి మనం. కృష్ణ భగవానుడి యొక్క కళ్ళు ఇది. కృష్ణ భగవానుడి యొక్క కన్ను కాబట్టి ఆ విధంగా చూసి సూర్యనారాయణ అని మనం నమస్కారం చేయొచ్చు. ఇప్పుడు అలాగే పెట్టుకుంటున్నా. హ్మ్. ఆదిత్య హృదయం చదవకున్నా గాని దండమైతే పెట్టుకోవచ్చు కదా ప్రభుజీ. ఆయన ఊరికే అనుకోని యెస్ మాతాజీ. సీ భగవంతుని కళ్ళు అని. మీరెప్పుడైనా హ్మ్. ఒకవేళ టెంపుల్‌కి వెళ్తే ఏదన్నా అన్యత్రా దేవతలున్నప్పుడు మీరు దండవత్ ప్రణామం చేయొచ్చు. హ్మ్. తప్పేం లేదు. కానీ ఆ పూజలు చేయవలసిన అవసరం లేదు. ఆ ఓకే. పూజలు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకి స్పెషల్‌గా పూజించవలసిన అవసరం లేదు. యెస్. అలా మీరు స్పెషల్‌గా పూజ చేసినా కూడా అది అవిధిపూర్వకం. అంటే అది అదే. తప్పుగా చేస్తున్నారు. యాక్చువల్‌గా ఓకే. అది కూడా నాకే వస్తుంది. మళ్ళీ ఇంకో శ్లోకాల కృష్ణ ఏమంటాడంటే మీరు ఏ ఏ కోరికలైతే ఈ అన్య దేవతలను ప్రార్థిస్తున్నారో, ఆ కోరికలను తీర్చేవాడిని కూడా నేనే. కృష్ణ అంటున్నాడు. మీకు ఆ కోరిక తీర్చేది కూడా నేనే. మీరు ఆ దేవతలకు పూజ చేస్తున్నారు కదా! ఆ దేవతలకి మధ్యలో మీకు అట్రాక్షన్ ఇచ్చేది కూడా కృష్ణనే.
సపోజ్ ఎవరైనా వినాయకుడికి పూజ చేస్తున్నారు అనుకోండి, వినాయకుడిని ఒక కోరిక చేసి ఒక పూజ చేశారు. ఆ పూజ అందుకునేది కృష్ణానే, ఆ కోరిక తీర్చేది కృష్ణానే. అలా చేయడం గణేష్ ద్వారా చేయడం తప్పు అని కృష్ణానే చెప్పాడు. సో, కాబట్టి మనం నెక్స్ట్ టైమ్ ఏం చేయాలి? డైరెక్ట్‌గా మనం కృష్ణకి చేయొచ్చు. ఎందుకు మనం డైరెక్ట్‌గా ఎందుకు చేయొచ్చు? అది కూడా కృష్ణానే చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. సో, అన్ని ధర్మాలను మీరు వదిలేసి నా ఒక్కడికి శరణం తీసుకోండి. మీరెళ్లి గణేష్‌కి శరణం తీసుకోండి, సూర్యదేవుకి శరణం తీసుకోండి, శివుడికి శరణం తీసుకోండి చెప్పొచ్చు కదా! ఆయన చెప్పలేదలా. కాబట్టి మనం చేయవలసిన అవసరం లేదు. రెండో ఎగ్జాంపుల్. ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ ధర్మరాజు రాజసూయ యజ్ఞ చేసేటప్పుడు అక్కడ అందరూ వచ్చారు. ఋషులు వచ్చారు, మునులు వచ్చారు, సప్త ఋషులొచ్చారు. తర్వాత ఇంద్రుడొచ్చాడు, చంద్రుడొచ్చాడు, వాయు, వరుణ, ఆ! అష్టదిక్పాలకులు, శివుడు, పార్వతి, బ్రహ్మ వీళ్ళందరూ వచ్చారక్కడికి. అక్కడ అందరు అసెంబ్లీలో ఉన్నప్పుడు రాజసూయ యజ్ఞ ఏం చేయాలి అంటే అందరికంటే అగ్రపురుషునికి పూజ చేయాలన్నమాట. సో, అప్పుడు వాళ్ళడుగుతారనమాట. ఇక్కడ అందరిలో అగ్రపూజ ఎవరికి చేయాలి అని చెప్పేసి. కొందరేమంటారు బ్రహ్మకి చేయండి అంటారు. కొందరేమంటారు శివుడికి చేయండి అంటారు. కొందరేమంటారు భీష్మ పితామహకి చేయండి అంటారు. అలా కన్సల్ట్ చేయగా ఫైనల్లీ అందరూ భీష్ముడు కూడా ఏం చెప్తాడు అంటే కృష్ణ భగవానుడికి చేయండి అని చెప్తారు. అప్పుడు అందరూ హ్యాపీ అవుతారనమాట. సో, ధర్మరాజు అంతటి వాడు ఆల్రెడీ ఇది చేశాడు. ఆ సభలో అందరున్నారు. అక్కడ సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, అందరున్నారు. ఓహ్! వాళ్ళందరిని కాదని నేను కృష్ణకెలా చేయాలని అలా చేయలేదు వాళ్ళు. కృష్ణ అందరికంటే అగ్రపురుషుడు కాబట్టే కృష్ణకి చేశారనమాట. రైట్? సో, అందుకని మనం ఆ విధంగా ఆల్రెడీ ధర్మరాజు అలా చేశాడు. ఆయన డివోటీ. మనం కూడా ఆయనను ఫాలో కావచ్చు. ఓకేనా మాతాజీ? శాస్త్రాలన్నీ అలాగే చెప్తున్నాయి. అలా ఇంకా చేయట్లేరు అంటే వాళ్ళకింకా ఆహ్, కామేస్తైస్తే హృతజ్ఞాన. అదొకటి చూసి మనం ఆపుదాం ఇవాళ. నాకు ఈ 1 ఇయర్ నుంచి అదే డౌట్ ప్రభుజీ. చదవలే. అలవాటయ్యి మొన్నటిదాకా సూర్య భగవానుడు అని ప్రత్యక్ష దైవం అని చెప్పేవాళ్ళు కదా ప్రభుజీ. అలా అలవాటై. థ్యాంక్ యూ ప్రభుజీ. హ్మ్. ఓకే. భగవద్గీత 7వ చాప్టర్ 20వ శ్లోకం. కామేస్తైస్తే హృతజ్ఞాన ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. ఇది చదవండి మాతాజీ. ఏడా ప్రభుజీ? 7:20. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరింపబడిన వారు దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావం అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమములను అనుసరిస్తారు. వాళ్ళ బుద్ధి ఏమైందంట మాతాజీ? వాళ్ళ బుద్ధి భౌతిక వాంఛలచే బుద్ధి అపహరించబడిన వారు. అట్లా. సో, కృష్ణ చెప్పాడు ఇది. మనం చెప్పట్లేదు. రైట్? సో, భౌతిక వాంఛలు అంటే ఈ శారీరక కోరికలు తీర్చుకోవాలనే అటువంటి వాంఛ ఉన్నవాళ్ళు, వాళ్ళ యొక్క బుద్ధి క్షీణించిన వాళ్ళు అంటే అపహరించిన వాళ్ళు, వాళ్ళేం చేస్తారంట ఈ అన్య దేవతలకు చక్కగా విధిపూర్వకంగా పూజలు చేస్తూ ఉంటారంట. వాళ్ళ యొక్క నేచర్ ప్రకారం. నెక్స్ట్ శ్లోక చదవండి. 21. యో 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 యాం యో యాం యాం తనుం భక్త శ్రద్ధయాచ్యుతుమిచ్చతి తస్సాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. పరమాత్మనిగా నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను. ఎవడైనా ఒక దేవతను పూజించకోరగానే నేను అతని శ్రద్ధ సుస్థిరం చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను. సో, ఎవరన్నా గణేష్‌కి పూజ చేసేటప్పుడు కృష్ణ ఏం చేస్తాడు? ఆయన హృదయంలో ఉండి చూస్తాడనమాట. ఓహ్! ఈయనకు గణేష్ ఇష్టమా? గణేష్ పైన ఆ ఇంట్రెస్ట్ కలిగించేది కూడా కృష్ణనే. నెక్స్ట్ చదవండి. ఓన్లీ మీనింగ్ చదవండి. భగవంతుడు మీనింగ్ పరమాత్మ అదేనా 22 ప్రభుజీ. 22. అటువంటి శ్రద్ధను కలిగిన వాడే అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికను ఈడేర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలము నా ద్వారానే ఇవ్వబడతాయి. సో, ఎవరిస్తున్నారు? ఆ కోరికలు తీర్చే లాభం అంతా ఎవరిస్తున్నారు? కృష్ణ. భగవాన్ రైట్? మీరు ఏ దేవతకు పూజ చేసినా కూడా కోరికలు మీరు తీర్చున్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఇచ్చేవాడెవరు? కృష్ణనే. భగవంతుడు
23 చదవండి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతా లోకాలకు వెళతారు, కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికే చేరుకుంటారు. ఎటువంటి ఫస్ట్ ఏమన్నారు? ఎటువంటి బుద్ధి వాళ్ళట? అల్పబుద్ధి కలిగిన మనుషులు సో అల్పబుద్ధి కలిగిన వాళ్ళే ఈ యొక్క దేవత అన్య దేవతలకు ఆశ్రయం తీసుకుంటారు. ఎందుకట? అన్య దేవతలు ఇచ్చేది కూడా టెంపరరీ. అంటే వాళ్ళు పర్మనెంట్‌గా ఇవ్వరు. ఇప్పుడు మీరు ఏ కోరికలతోనైనా శివుడి దగ్గరికి వెళ్ళాడనుకోండి. బ్రహ్మ ఏం చేశాడు? ఈ రావణాసురుడు తలను నరుకుతూ అడిగినప్పుడు రావణాసురుడికి బ్రహ్మ ఏం చేశాడు? కోరిక తీర్చాడు. ఆయన ఏదడిగితే అది ఇచ్చాడు. కానీ అసలు నిజంగా కావాల్సింది ఇచ్చాడా? కొన్ని రోజులకు వరకే ఇచ్చాడు ఆయనకి. సో, అన్య దేవతలు ఎవ్వరైనా సరే, ఇప్పుడు ఒకసారి శివుడు ఏం చేస్తాడంటే, భస్మాసురుడు ఆయన వచ్చేసి ఏం చేస్తాడంటే, ఆయన లోపట నేనిప్పుడు శివుడికి పూజ చేస్తానని శివుడిని వచ్చినాక, నేనెవరి తలపైన చేయి పెడితే వాళ్ళు భస్మం కావాలని అడుగుతాడనమాట. సో, అప్పుడు శివ ఇచ్చేస్తాడు కోరిక. అయితే ఆయనేం చేస్తాడు, నేను శివ మీదనే ట్రై చేస్తాను అని చెప్పేసి పరిగెడుతూ ఉంటాడనమాట. అప్పుడు శివుడు పరిగెడుతూ అప్పుడు మళ్ళీ మోహిని రూపకంగా కృష్ణ వచ్చేసి సేవ్ చేస్తాడు. డాన్స్ చేస్తూ ట్రిక్ చేసి ఇలా పెడతాడు. అప్పుడు ఆయన తల మీద ఆయన చేయి పెట్టేసి భస్మం అయిపోతాడు. సో, అట్లా ఈ దేవతలు కూడా ఇచ్చేది పర్మనెంట్‌గా ఇవ్వరు. కానీ కృష్ణ ఇచ్చేది మాత్రం 100% పర్మనెంట్‌గా ఇస్తాడు. మనకు ఆహ్, కృష్ణ ఏదైనా మన కోరిక తీరుస్తున్నాడంటే అది పర్మనెంట్. కానీ అన్య దేవతలు అలా కాదు. కొందరు ఏం చేస్తారు? చదువులో ఇస్తారు. కొందరికి మంచి భార్యని, మంచి భర్తని. వీటి వల్ల లాభం ఏంటి? మళ్ళీ అట్రాక్షన్ అయిపోయి, మళ్ళీ సంగత్వం అయిపోయి, మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారు. అవన్నీ తెలీదా వీళ్ళకి? తెలుసు. అయినా ఇస్తారు. అది అన్య దేవతలు. కానీ కృష్ణ అలా చేయడు. కృష్ణ దగ్గరికి మీరెళ్తే, మీకు ఏది బెస్టో చూసి ఇచ్చేవాడు కృష్ణ. సో, అది. అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. సో, ఇవాళ ఇక్కడ ఆపుదాము. ఇంకా లాస్ట్ ప్రశ్న ఏమైనా ఉందా ఎవరికన్నా? ఓకే. మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. వాంఛకల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవి జై. ప్రభుపాద్ కీ జై. ప్రణవాలు ప్రభుజీ. దండాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.